ఇది దేవుని యొక్క సమాజం. ఇది మరి నేను మిమ్మల్ని అందరినీ దేవుని కుమారులుగా చూస్తున్నాను, దేవుని కుమార్తెలుగా చూస్తున్నాను. మరి అలాగనే మీరు కూడా మీ బిడ్డలను దేవుని కుమారులని చూచినప్పుడు మీరే బాధపడరు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డను ఈమె నా బిడ్డ, ఈవిడు నా కుమారుడు అని నీ కుమారుడు అన్నంత కాలం వాడు మారడు. ప్రభువా, ఇదిగో విన్ని నాకు నీవు పెంచమని ఇచ్చావు, ఇదిగో ఇతడు నీ కుమారుడు, ఈమె నీ కుమార్తె. ప్రభువా, వీని యొక్క భవిష్యత్ అంతా నీ చేతిలో ఉన్నది. వాడు ఎట్లాగా పాడైపోయినా నేను చింతపడను, వాని యొక్క మరి భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది. అయితే వాని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మావాడు అన్నం తినట్లేడు, గడ్డి తినట్లేడు, అయ్యని నీకెందుకు? అన్నమే తినకపోని, గడ్డే తినకపోని, వాడు పడుకోకపోని అదంతా దేవునికి అప్పచెప్పు. హల్లెలూయా. మీరందరూ నమ్మాలి ఆ విధంగా. నీ కుమారుడిని నీవు వాడు ఎంత పాపంలో ఉన్నా వాడిని దేవుని కుమారుడిగా చూడు, దేవుడే అతని పట్ల శ్రద్ధ వహిస్తాడు. కానీ నా బంగారం, నా వెండి, నా కొండ అన్ని రోజులు దేవుడు పట్టించుకోడు. కానీ ప్రభువా, ఇదిగో ఈ కుమారుడిని నీవు అనుగ్రహించావు, ఇదిగో ఇతడు నీ కుమారుడు, ఈమె నీ కుమార్తె. ప్రభువా, ఇదిగో నువ్వు పెంచమని నాకు ఇచ్చావు, ఇదిగో నా శాయశక్తులు నేను ప్రయత్నం చేశాను, నా వల్ల కావట్లేదు ప్రభువా, ఇదిగో ఇతని సంగతి నీవే చూడమన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ విధంగా చేస్తాడు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎప్పుడు తల్లి చీర కొంగు పట్టుకొని తిరిగేవాడు యాకోబు. వానికి అసలు లోక జ్ఞానమే తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ పరిస్థితిని తీసుకొని వస్తాడు. మరి ఏం ఎరగని వాడు చూడండి, చక్కగా ఒంటరైపోయిన తర్వాత ఇప్పుడు ఆయన దేవునితో సావాసం వచ్చింది. ఎప్పుడు తల్లి చుట్టూ తిరిగినప్పుడు ఆయనకు దేవుడు అక్కర్లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దారిలో ప్రభువా, నేను పోయే ప్రాంతంలో చూడండి, ఇప్పుడు వానికి అనుభవం వస్తున్నది. హల్లెలూయా. కొందరైతే నేను చచ్చిపోయిన తర్వాత వీడి గతి ఏమవుతుందో, అవును, వాడి గతి ఏమవుతుందో అని నువ్వు చింతించిన రోజులు వాడు అంతే ఉంటాడు. హల్లెలూయా. కానీ దేవుడు తన ముందు చిత్తంలో ఉన్న బిడ్డలను ఆయన ఒక పాఠం నేర్పిస్తాడు, క్రమశిక్షణ నేర్పిస్తాడు. హల్లెలూయా. నిజమేనా? యాకోబు జీవితంలో మనం దాన్ని చూస్తాం. కాబట్టి దేవుడే వారి యొక్క భవిష్యత్తును ఆయన పట్టుకొని ఉన్నాడు. మరి ఆ విధంగా మనం మన బిడ్డలను, వారిని దేవుని బిడ్డలుగా భావించినప్పుడు దేవుడే వారి యొక్క జీవితాన్ని మారుస్తాడు ఆయన. అందరు జాగ్రత్తగా మరి ప్రతి కార్యం కొరకు శ్రద్ధ వహించాలని కోరుతున్నాను. మరి ప్రత్యేకంగా 2వ తారీఖు సాయంకాల సమయంలో మీరందరూ ప్రతి ఒక్కరు కూడుకోనండి, మీ పనులన్నీ పక్కన పెట్టేయండి. అదే ప్రకారంగా ఆదివారం రోజు దయచేసి మరి మీ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోనండి. ఫోన్ పట్టుకొని దయచేసి అటు ఇటు తిరగొద్దు ఎవరు. ఎందుకంటే మనం దేవునికి సిరికిని ఒకే సమయంలో మనం దాసులుగా ఉండలేం. నీవు దేవునైనా సంతోషపెట్టాలి, లోకానైనా సంతోషపెట్టాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని సంతోషపెట్టడానికి ఇక్కడ ఉన్నాం? దేవుని సంతోషపెట్టడానికి మనం ఇక్కడ ఉన్నాం. మరి దేవుని సంతోషపెట్టి సగం దేవునికి సగం లోకాన్ని నీవు సంతోషపెట్టలేవు. నీవు లోకంతో సాహసం చేస్తున్నావంటే దేవునికి నీవు సంతోషాన్ని ఇవ్వలేవు. దేవుని సంతోషాన్ని ఇవ్వాలంటే నువ్వు లోకానికి సంతోషాన్ని ఇవ్వలేవు. కాబట్టి సగం సగం అనేది దేవుడు కోరుకోడు, కానీ ఆయన పూర్తిగా కోరుకునే దేవుడు ఆయన. నువ్వు పూర్తిగా ఆయన్ని మాత్రమే సంతోషపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని ఏ ఫోన్ కూడా తొందర పెట్టవద్దు. చర్చికి వెళ్తున్నామంటే ఆదివారం వచ్చిందనంటే ఆ రోజు పొద్దున్న మన యొక్క మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ అయిపోవాలి. అది ఇక లోకము బయట మాత్రమే, నీ ఫోన్కు వెలుపల మాత్రమే తిరగాలి. ఆ రోజు లోతింటి చుట్టూ వారు తిరిగినట్లుగా. నిజమేనా? అలాగనే నీ ఫోన్ చుట్టూ ఆ యొక్క తరంగాలు తిరగాలే కానీ నువ్వు వారికి దొరకకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కార్యాలన్నీ మనము గుర్తించాలి. ఎందుకనగా మనం ఎత్తబడే సమయానికి మనం వచ్చేసాం. నిజమేనా? ఎత్తబడుట అనేది మరి ఎంతో దూరంలో లేదు, అది అతి దగ్గరగా ఉన్నది. మరి మీరందరూ ఆ విధంగా గ్రహించాలని కోరుతూ ఉన్నాను. దయచేసి ఇంకేమన్నా విషయాలు ఉన్నాయా సార్?
ఓకే, మనము చదివిన వాక్యాన్ని మరలా చదువుదాం. ఒకసారి చదువుదాం. 17వ అధ్యాయము లూకాసు వార్త 34-36 వచనాలు చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయం. ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందురు. ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలు విసురుచుందురు. హల్లెలూయా. ఆ రాత్రి ఇద్దరొక మంచం మీద ఉందురు అంటే పడుకునేది ఎప్పుడు? రాత్రి సమయంలో. అంటే ఆయన రాకడ జరిగినప్పుడు అది రాత్రి కూడా జరుగుతుంది. నిజమేనా? మరి ప్రవక్త అన్నాడు, ఒక శుభోదయాన 6-9 మధ్యలో ఒక ఎత్తబొట్ట జరుగుతుందని అన్నాడు ఆయన. మరి ప్రపంచం అంతటా ఒకే విధంగా లేదండి. నిజమేనా? మరి భూమి ఏ విధంగా ఉంది? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. హల్లెలూయా. కాబట్టి ఇందులో సగభాగం వెలుగుంటే సగభాగం చీకటి. కాబట్టి ఇటు ఒక తెల్లారితే ఇటేమో చీకటి, ఇటు వెలుగుంటే ఇటేమో చీకటి. కాబట్టి ఇప్పుడు అమెరికాలో ఎంత అయింది టైం? రాత్రి 10-11 అవుతున్నది. కానీ ఇప్పుడు మనకు ఉదయం 11 అయింది. అంటే తేడాను చూసారా? మరి ఒక శుభోదయాన ఎత్తబొట్టు అనేది జరుగుతుందని అన్నాడు ఆయన. అంటే ఎక్కడ ఏ శుభోదయం అది? అమెరికా దేశపు శుభోదయమా? ఇండియా దేశపు శుభోదయమా? హల్లెలూయా. కానీ ఏ దేశాన్ని ఆయన మరి తన మనసులో దేవుడు పెట్టాడో, మరి ఆయన అమెరికా దేశం నుంచి ఆ మాటను అన్నాడు కాబట్టి ఒక శుభోదయం అనేది వారికి వర్తిస్తుందేమో, లేకపోతే ఆయన మనసులో ఏమనుకొని ఆయన చెప్పాడో మనకు తెలియదు. కానీ మరి మన గుడ్డిగా ప్రతిదీ నమ్మేది కాదు. ప్రవక్త చెప్పిన మాటలో ఒక లోతైన అర్థం ఉంటుంది. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నామంటే గుడ్డిగా నమ్మేసి ఒక శుభోదయాన 6-9 మధ్యలో భీకరగాలి వీచును, వధువు అదృశ్యమగును. హల్లెలూయా. నిజమేనా? హల్లెలూయా. కానీ అది అన్ని దేశాలలో ఉదయం కాదు. ఆయన ఒక దేశంలో ఉదయం వస్తే మరొక దేశంలో రాత్రి వస్తాడు. ఆయన వచ్చేది ఒకే సమయంలో, కానీ ఆ సమయంలో ఒక దేశంలో ఉదయం ఉంటుంది, ఒక దేశంలో సాయంత్రం ఉంటుంది, మరొక దేశంలో మధ్యరాత్రి ఉంటుంది. ఆ విధంగా మరి ప్రపంచము హల్లెలూయా ఒక పక్క వెలుగుంటే ఒక పక్క చీకటి ఉన్నది. కాబట్టి అందుకొరకే మనం చదువుతున్నాం. అందరు వింటున్నారా? ఆ రాత్రి ఇద్దరొక మంచం మీద ఉందురు అంటే అది చీకటి సమయం. పడుకునేది ఏ సమయం? చీకటి సమయం. ఆ రాత్రి ఇద్దరొక మంచం మీద ఉందురు. మాట చదవండి. ఆ రాత్రి ఇద్దరొక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారు? ఇప్పుడు ప్రపంచానికి ఎన్ని మూలలు ఉన్నాయి? 4 మూలలు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇప్పుడు ఈ తూర్పు పడమర ఉన్న ఈ భాగం అంతట్లో దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుని బిడ్డలు కేవలం ఇండియాలోనో కాదు, లేకపోతే ఆఫ్రికాలో కాదు, లేకపోతే ఆస్ట్రేలియాలో కాదు, అమెరికాలో కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా దేవుని బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ర్యాప్చర్ అనేది, ఎత్తబొట్టు అనేది కేవలం ఏదో ఒక మారుమూలలో జరిగేది కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేది. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిడ్డలను ఆయన ఒకరోజు ఆయన తన స్వరముతో పిలవలై ఉన్నాడు. ఆయన లాజరు సమాధి యొద్ద ఆ ప్రధాన దూత యొక్క శబ్దం, హల్లెలూయా, అదే దేవుని యొక్క బూరై ఉన్నది. ఆయన మాట్లాడినప్పుడు ఆ స్వరము కేవలం మనకు మాత్రమే వినిపిస్తుంది. నా గొర్రెలు నా స్వరం వినును. ఆయన లాజరు బయటికి రమ్మని పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని పిలుస్తాడో వాళ్ళు మాత్రమే బయటికి వస్తారు. కాబట్టి సహోదరుడు, నిన్న ఆయన పిలవాలంటే నువ్వు ఆయనకు స్నేహితుడిగా ఉండాలి. లాజరు ఎవరు? యేసుక్రీస్తు యొక్క స్నేహితుడు. ఇక్కడ ఎంతమంది స్నేహితులు ఉన్నారు? అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు, లాజరు దేవుని యొక్క స్నేహితుడు.
కాబట్టి సహోదరి, నీవు దేవుని యొక్క స్నేహితురాలిగా ఉంటేనే, సహోదరుడా నీవు దేవునికి స్నేహితుడిగా ఉంటేనే, ఏ విధంగా అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారాడు? ప్రతి మాటకు ఆయన ఒబే అయ్యాడు. ఆయన సమయానికి చర్చికి రావాలంటే సమయానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క పురుషుల వస్త్రాలు మానేయాలంటే అబ్రహాము మానేశాడు. ఒకవేళ అబ్రహాము స్త్రీ అయితే ఆయన స్త్రీగా ఉండి చక్కగా జీవించేవాడు ఆయన. హల్లెలూయా. కానీ కొందరు పురుషుల యొక్క భార్యలు పురుషుల గురించి మంచి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. నీ భార్య నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వలేనప్పుడు సహోదరుడా, దేవునికి నువ్వు ఏ విధంగా స్నేహితుడిగా ఉండగలవు? నిజమేనా? కానీ ఆయనకు ఎవరో కొందరు స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులను ఆయన తన స్వరంతో పిలవనై ఉన్నాడు. ఆయన లాజరు బయటికి రమ్మని పిలిచినట్టుగా, ఆ యొక్క అబ్రహామును ఆయన పిలిచినట్టుగా ఆయన తన స్నేహితులను పిలవనై ఉన్నాడు. ఆయన మరి ఎంతమంది ఆయనకు స్నేహితురాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది స్నేహితులు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. ఒకవేళ నేను పురుషుడు ఇలా అనవచ్చు, దండగ సార్, ఆమె చర్చికి పోతుందనే కానీ చర్చికి పోని నేను మంచివాడిని. ఆమె ఇంటి దగ్గర ఒకలాగా నటిస్తుంది, చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా నటిస్తుంది. సార్ మీరు చూసేదంతా భ్రమ సార్, మాయా సార్, మిథ్య సార్. మేడనో మిథ్యనో మాకు తెలియదు కానీ. హల్లెలూయా. అయితే సహోదరి, నీ భర్తే నీ గురించి చెడ్డగా సాక్ష్యం ఇస్తున్నాడంటే మరి దేవునికి నీ గురించి అంత తెలియదా? దేవుడైన గుడ్డివాడా? ఆయన మన గంతలు కట్టుకున్నాడా? అయితే నీవు దేవుణ్ణి మభ్యపెట్టలేవు. ఎత్తబడుట అనేది ఎవరికి జరుగుతుంది? ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో, ఎవరైతే దేవునికి స్నేహితులుగా ఉంటారో వారికి మాత్రమే ఆయన స్వరం వినిపిస్తుంది. ఆ రోజు ఆయన భూమి పైన బ్రతికున్నప్పుడు, లాజరు బ్రతికున్నప్పుడు దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. చనిపోయినా కానీ అతడు స్నేహితుడిని మాత్రమే ఆయన ప్రధాన దూతగా ఆయన స్వరంతో పిలిచాడు. ఆయన లాజరు బయటికి రమ్మని పిలిచాడు. ఆయన మరి నిన్ను పిలవాలంటే ఎప్పుడు లోకానికి లోకం 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 లోకం. మరి దేవుడు నిన్ను ఎప్పుడు పిలుస్తాడు? లోకం కొరికే నీ జీవితం అంతా అంకితమైతే మరి ఎత్తబడ్డ సంగతి ఏంటిది? హల్లెలూయా. మరి ఆదివారాలు ఎగ్గొట్టేదానివి నువ్వు ఎలాగ ఎత్తబడ్డానికి వెళ్తావు? వారాలు నెలల తరబడి ఎగ్గొడితే సహోదరుడా, నీ ఎత్తబాటు సంగతి ఏంటిది? నువ్వు నిజంగా ఆయనకు స్నేహితుడు అయితే మరి నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ప్రాణమును పెడతాడు. మరి ఆయన నీ స్నేహితుడు కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. మరి నువ్వు ఆయనకు నిజమైన స్నేహితుడు అయితే నీ ప్రాణమును ఎందుకు పెట్టావు? ఎలాంటి స్నేహితురాలి నీవు? నీ స్నేహితుడిని కలుసుకోకుండా ఎన్ని రోజులైంది? ఎన్ని వారాలైంది? నెలల తరబడి స్నేహితుడిని కలుసుకోకుండా నువ్వు ఎట్లాగా ఆయన ఇంటికి వెళ్తావు? హల్లెలూయా. సహోదరి, ఆయన నీకు నిజమైన స్నేహితుడైతే నీవు ప్రతిసారి నీ స్నేహితుడి దగ్గరికి రావాలి. సహోదరుడా, నువ్వు ప్రతిసారి నీ స్నేహితుడి దగ్గరికి రావాలి. అందుకొరకే లాజరు దేవునికి స్నేహితుడిగా ఉండి చనిపోయాడు. ఏ విధంగా ఉండి చనిపోయాడు? ఆయన స్నేహితుడిగా ఉండి చనిపోయాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉండి ఆ వాగ్దాన దేశంలో పాతి పెట్టబడ్డాడు ఆయన. ఎంతమంది వింటున్నారు వాక్యాన్ని? హల్లెలూయా. మీ మనసును వాక్యం పైన పెట్టండి, మీ మనసులో దేవుని వైపు పెట్టండి. దేవుడు మీతో మాట్లాడతాడు. మరి చనిపోయిన తర్వాత నువ్వు స్నేహితుడిగా ఉండలేవు, బ్రతికున్నప్పుడే స్నేహితుడిగా ఉండాలి. నిజమేనా? అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడిగా ఉండి చనిపోయాడు. అప్పుడు దేవుడు మరలా అతన్ని తిరిగి లేపాడా? అబ్రహాం యొక్క సమాధి తెరవబడిందా? శారా యొక్క సమాధి తెరవబడిందా? హల్లెలూయా. అలాగనే ఈరోజు కూడా అంతే సోదరి సోదరులారా. ఆయన మధ్యాకాశం నుంచి ఆయన దేవుని బూరతో నిన్ను పిలవనై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఒకవేళ మంచంలో పడుకొని గాఢ నిద్రలో ఉన్నా సరే, హల్లెలూయా, ఆయన స్వరం నీకు వినబడుతుంది. లాజరు మంచి గాఢ నిద్రలో ఉన్నాడా? ఆయన ఆ యొక్క సమాధిలో ఉన్నాడు. ఆయన మరణించి 4 రోజులైనా ఆ ప్రధాన దూత శబ్దాన్ని విన్నాడు ఆయన. ఎందుకంటే లాజరు దేవుని యొక్క స్నేహితుడై ఉన్నాడు. కాబట్టి సహోదరి, నువ్వు వ్యర్థంగా జీవించి పరలోక రాజ్యాన్ని పోవడం అనేది ఇది సంఘశాఖ బోధ కాదు. ఇది ఏం పర్వాలేదు బిడ్డ, దేవుడు నిన్ను దీవిస్తాడని పాస్టర్ దీవించినట్టుగా మన దేవుడు పోపు కాదు ఆయన, మన దేవుడు బిషప్ కాదు ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన.
తండ్రి గద్దిస్తాడు, శిక్షిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును. వారిలో ఒకరు కొనిపోబడును. ఇది రెండు అర్థాలు ఉన్నది. అంటే నిజంగానే భార్యాభర్త మరి ఒక మంచం మీద పడుకొని ఉంటారు. అందులో భర్త నమ్మవచ్చు, భార్య నమ్మకపోవచ్చు. భార్య నమ్మవచ్చు, భర్త నమ్మకపోవచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకరు. కానీ వారు మరి అందులో ఒక్కరు మాత్రమే కొనిపోబడతారు, ఒకరు విడవబడతారు. అలాగనే మంచం అనగా మరణం. మంచం అంటే మరణము. ఇప్పుడు సంఘ శాఖలు కూడా యేసుక్రీస్తు నామంలోనే సమాధి చేయబడుతున్నారు. అంటే చనిపోయినప్పుడు మనం కూడా యేసుక్రీస్తు నామంలోనే మన సమాధి చేయబడుతున్నది. సంఘ శాఖల సమాధి మనలాగే జరుగుతున్నది, నిజమేనా? కానీ ఇద్దరు ఒకే నామంలో పాతి పెట్టబడుతున్నారు. కానీ ఒకరు మాత్రము ఆ సమాధి నుంచి లేస్తారు, ఒకరేమో విడవబడతారు. ఇది భౌతిక సంబంధమైన నిద్రకు, ఆత్మ సంబంధమైన నిద్రకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు సంఘ శాఖల వాళ్ళందరూ ప్రభువా ఈ బిడ్డ నీ కొరకు జీవించాడు మరి అని చెప్పి సాక్ష్యాలు చెప్పి పాతి పెడుతున్నారా లేదా? కానీ నువ్వు ఎక్కడ పాతి పెట్టబడాలి? వర్తమానంలో పాతి పెట్టబడాలి, వర్తమాన ప్రకారం పాతి పెట్టబడాలి. హల్లెలూయా. దేవుడు దర్శించేది ఎక్కడనంటే ఆ యేసుక్రీస్తులో ఆయన దర్శిస్తాడు. ఆయన యేసుక్రీస్తు అనగా ఎవరు? ఆ గడియ వర్తమానమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు చాలామంది వర్తమానంలో చనిపోకుండానే ఇతడు పరలోకానికి వెళ్ళాడని అంటున్నారు. కానీ అది పచ్చి అబద్ధమై ఉన్నది. కాబట్టి నీ పాతి పెట్టబడుట ఎక్కడ జరగాలి? యేసుక్రీస్తులో జరగాలి, అనగా వర్తమానంలో జరగాలి. ఆ గడియ వర్తమానమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకొరకే ఆ యొక్క యోసేపు ప్రమాణం చేయించుకున్నాడు. ఆ పాత కాలంలో ఉండే పితరులందరూ, అబ్రహాం ఎక్కడైతే సమాధి చేయబడ్డాడో, శారా ఎక్కడైతే సమాధి చేయబడిందో అందులోనే అబ్రహాం, అందులోనే ఇస్సాకు, వారందరూ ఒకే దాంట్లో ఎందుకు చేయబడ్డారు? అనగా మనమందరము క్రీస్తులో పాతి పెట్టబడాలి. క్రీస్తులో మాత్రమే పునరుద్ధానం ఉన్నది. క్రీస్తులో తప్ప మరొక ప్రదేశంలో పునరుద్ధానం లేదు. అందుకొరకే సంఘ శాఖలలో పునరుద్ధానం లేదు, ఏ సంస్థలో పునరుద్ధానం లేదు. అందుకొరకే మనం ఎక్కడికి రావాలి? క్రీస్తులోనికి రావాలి. హల్లెలూయా. ఇద్దరు ఒక మంచం పైన ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును, ఇద్దరు స్త్రీలు ఒక తిరగల విసురుచుందురు. ఇద్దరు స్త్రీలు, స్త్రీలు అనగా సంఘము. స్త్రీ దేనికి పోల్చబడింది? సంఘము. నిజమేనా? ఒక ఆమెమో వర్తమాన స్త్రీ, ఒక ఆమె సంఘశాఖ స్త్రీ. ఇద్దరు హెబ్రోన్ వాళ్ళు విసిరేది అదేనా? ఏం విసురుతున్నారు? పిండి. పిండి అంటే వాక్యం. దేవుడు ఏమై ఉన్నాడు? గోధుమ పిండి అయి ఉన్నాడు ఆయన. వారు తిరగలి విసురుతున్నారు, మనం తిరగలి విసురుతున్నాం. మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, వారు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. పేతురు గారు ఇప్పుడే తిరగలి ఇప్పుడు విసరట్లేరు ఎవరు. అటు వెనక్కిటికి పోకండి, వెనకటి కాలం. ఆడికి కరెంట్ లేదు, మరి కనిపించదు. వెనకటి కాలంలో కరెంట్ లేదు. పోకండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారు అందరు జాగ్రత్తగా? మరి ఇద్దరు స్త్రీలని చెప్పబడింది ఇక్కడ, నిజమేనా? సంఘము మరియు వధువు మరియు సంఘము రెండు ఒకే పరిచయం చేస్తున్నాయి. కానీ ఇద్దరు విసురుతున్న వారు ఇద్దరు పోరండి, ఒక్క ఆమె మాత్రమే పోతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వధువు ఏం చేస్తున్నది? ఆమె తిరగలి విసురుతూ ఉన్నది, అనగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నది, అనగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నది. హల్లెలూయా. తిరగలి ఆ మాట చదవండి. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు. ఒకే తిరగలి. వారు నమ్మింది యేసు ప్రభునే, మనం నమ్మింది యేసు ప్రభునే. వారు ప్రకటించేది యేసుక్రీస్తు సువార్తనే, మనం ప్రకటించేది యేసుక్రీస్తు సువార్తనే. కానీ మనల్ని ఎత్తబడే విధంగా చేసింది ఏంటిదంటే ఈ గడియ వర్తమానం, ఈ పక్షిరాజు వర్తమానం, ఈ పెళ్లి కుమార్తె వర్తమానం. హల్లెలూయా. కాబట్టి మనము వ్యర్థంగా ప్రయాసపడట్లేము, కానీ నిజంగా మనం ఉపయోగపడే విధంగా ప్రయాసపడుతున్నాం, ఎత్తబడే విధానంలో మనం ప్రయాసపడుతున్నాం. కానీ ఇదేంటంటే కంచెర గాడిదేక గొడ్డు చాకిరది.
హల్లెలూయా. కంచెర గాడిద అన్ని గొడ్డు చాకరీలు చేస్తుంది, కానీ దాని తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు. అది కొద్దిసేపు గుర్రంలాగా ఉంటుంది, కొద్దిసేపు గాడిదలాగా ఉంటుంది. అది గాడిద అని చెప్పలేదు, గుర్రం అని చెప్పలేదు. హల్లెలూయా. నిజమేనా? ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసురుచుందురు. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక్క తిరగలి అంటే అదే సువార్త, అదే పిండి విసురుట. నిజమేనా? వారు చేస్తున్నారు, మనకంటే వారే ఎక్కువ చేస్తున్నారు. నిజమేనా? అందరికి తెలుసా? మీరైనా ఎవరికైనా సువార్త చేయట్లేరేమో, కానీ వారైతే ప్రతి శనివారం శుక్రవారం వారు వ్యాన్లు వేసుకొని పోయి ఊళ్ళలో కరపత్రాలు పంచిపెడుతూ ఉన్నారు. ఇద్దరు ఒక తిరిగలి విసురుచుందురు. ఒకటి కొనివేయబడను, ఒకటి విడిచిపెట్టబడినను. ఒకటి ఎవరామె? వధువు. ఎందుకు ఈమె ఎత్తబడుతూ ఉన్నది చెప్పండి? ఆమె వర్తమానపు వధువుగా ఉన్నది కాబట్టి. అయితే ఈమె సంవత్సర వధువుగా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఒక ఆమె విడవబడుతున్నది, ఒక ఆమె ఎత్తబడుతూ ఉన్నది, కొనిపోబడుతూ ఉన్నది. ఇది ఎక్కడ జరిగేది? ప్రపంచవ్యాప్తంగా. ఈ స్త్రీలిద్దరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వధువు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, సంఘము ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు తిరగలి విసురుతున్నారు, కానీ వధువు మాత్రము వర్తమానంతో సిద్ధపడింది. కాబట్టి ఇప్పుడు వధువు రాప్చర్లోకి వెళ్తుంది, ఈ సమస్యలు విడవబడతాయి. కాబట్టి సమస్యలలో మనం ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు, కానీ మనం ఎత్తబడేదానికి ఎన్నుకున్నాడు ఆయన. అందరు అర్థం చేసుకుంటున్నారా? తర్వాత చదవండి. శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు, ఎక్కడ జరుగునని, ఎప్పుడు జరుగునని అడగాలి వాస్తవంగా. హల్లెలూయా. కానీ వారు ఎక్కడ జరుగునని ఎందుకు అడిగారు? ఎక్కడ జరుగుతుంది ఇది? హల్లెలూయా. అంటే ఆ యొక్క సింహపు కాలంలో జరుగుతుందా? హల్లెలూయా. సింహపు కాలంలో జరుగుతుందా? లేకపోతే ఎద్దు కాలంలో జరుగుతుందా? ఆ తర్వాత ఆ యొక్క మనుష్య ముఖము వంటి ఆ యొక్క మనుష్యుని కాలంలో జరుగుతుందా? లేకపోతే పక్షిరాజు కాలంలో జరుగుతుందా? హల్లెలూయా. నిజమేనా? ఎక్కడంటే సింహంలోనా, ఎద్దులోనా, మనుష్యునిలోనా, లేకపోతే పక్షిరాజులోనా? హల్లెలూయా. కానీ వారు ఎప్పుడైనా అడగలేదు, కానీ ఎక్కడ జరుగునని. అంటే ఒక స్త్రీ విడవబడేది ఇది సింహంలో జరగలేదు, ఎద్దులో జరగలేదు, మనుష్య ముఖం వంటి ఆ యొక్క ఆత్మకాలంలో జరగలేదు, కానీ పక్షిరాజు ఆత్మ ఉన్న కాలంలో జరుగుతున్నది. నిజమేనా? ఎక్కడనగా పక్షిరాజులో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఇది ఏ కాలం? ఇది పక్షిరాజు కాలము. వధువు ఎగిరిపోయే కాలం, మహిమలోకి వెళ్ళిపోయే కాలం. వారు అడిగింది రైటేనా? వారు ఖచ్చితంగా స్పృహగలిగి అడిగారు వాళ్ళు, ప్రభువా ఇది ఎక్కడ జరుగునని. శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని వారితో చెప్పాను. గద్దలు అంటే తెలుసా? చూడండి, పీనుగు ఎక్కడైతే వర్తమానం ఉంటుందో, పీనుగు అనగా పేతురు గారు, పీనుగు అంటే ఈ గడియ వర్తమానం. పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు కాదు. అది సరైన అనువాదం ఏంటంటే పక్షిరాజులు. ఎక్కడైతే ఆ గడియ వర్తమానం ఉంటుందో అక్కడ పక్షిరాజులు ఉంటాయి. ఆ పక్షిరాజులు ఉన్న కాలంలో ఎత్తబట్ట జరుగుతుంది. ఇప్పుడు ఎత్తబట్ట మన దగ్గరైనా జరిగేది, అక్షరాల పక్షిరాజు కాలంలో జరగబోతున్నది. చూడండి. సరే, ఆ తర్వాత మనం మత్తయి సువార్తలోకి వెళ్దాం. ఇందాక చదివింది లూకా సువార్త కదా, 24వ అధ్యాయము 40వ వచనం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. 39 కూడా చదవండి. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. వింటున్నారు అందరు జాగ్రత్తగా? వారిని జలప్రలయం వారి మీదకి వచ్చేంత వరకు వారు ఎరగకపోయారు. అలాగే ఈరోజు కూడా అంతేనా? మరి ఈ వర్తమానాన్ని గురించి చాలా మంది ప్రజలు తెలుసుకోవడానికి ఇష్టపడట్లేరు. చూడండి, జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు చదవండి.
ఎరగకపోయిరి, అలాగనే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. హల్లెలూయా. మరి ఒక పక్క మనం ఏం చదివాం? లూకాసు వార్తలో రాత్రి చదివాం. నిజమేనా? అంటే ఎత్తబొట్టు అనేది రాత్రిలో జరుగుతున్నది. పొలంలో ఎప్పుడు పని చేస్తారు? పగులు చేస్తారు. నిజమేనా? ఇద్దరు పొలములో ఉందురు. ఇప్పుడు ఇది రెండు రకాలుగా ఉన్నది. పొలము అనగా సువార్త పొలం. ఏ పొలం? సువార్త పొలం. ఇద్దరు ఎవరు? మళ్ళీ చెప్పండి. ఏం సార్, వాక్యమేనా కాదా? నిజమేనా? ఎప్పుడైనా ఈ వాక్యాన్ని చదివారా? ఇద్దరు ఒక పొలంలో ఉందురు. ఈ వధువు అదే సువార్త పొలంలో ఉన్నది. నిజమేనా? సంఘ శాఖలు అదే సువార్త పొలంలో ఉన్నాయి. అలాగనే వర్తమానంలో ఉండే వారికి పొలాలు ఉన్నాయి. నిజంగా పొలాలు ఉన్నాయి. నిజమేనా? వధువులో ఉండే వారికి పొలాలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఇద్దరు పొలాల్లో ఉన్నంత మాత్రాన ఇద్దరు ఎత్తబడరు. కానీ ఎవరైతే వర్తమానం కొరకు జీవించారో వారు ఎత్తబడతారు. ఉదాహరణకి పొలం కలిగిన ఆయన మరి కొందరు కూలోళ్ళను పెట్టాడు. అప్పుడు అందులో సంఘ శాఖల వాళ్ళు పనిచేయడానికి వచ్చారు. అప్పుడే ఎత్తబడ్డ అనేది ఆ పిలుపు వచ్చింది. అప్పుడు ఎవరు ఎత్తబడతారు? ఇప్పుడు సువార్త పొలంలో, నిజంగా పొలంలో ఉన్నా, సువార్త పొలంలో ఉన్నా మరి ఎత్తబడేది ఎవరంటే వధువులో భాగంగా ఉన్నవారు మాత్రమే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సువార్త పొలంలో ఎవరున్నారు? సంఘ శాఖల వారు ఉన్నారు. నిజమేనా? వధువు ఉన్నది. ఇప్పుడు ఎవరు ఎత్తబడతారు? ఆ మాట చదవండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. ఆ కాలం అంటే ఏ కాలం చెప్పండి? ఆ పక్షిరాజు కాలమున. అది సింహం కాలం కాదు, ఎద్దు కాలం కాదు, మనిషి ముఖం వంటి కాలం కాదు. కానీ పక్షిరాజు కాలంలో, ఆ కాలమున అని అందరూ చదువుతారు. కానీ అసలు ఆ మాటను అర్థం చేసుకోరు. ఆ కాలమున. హల్లెలూయా. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. ఒకడు తీసుకుని పోబడను, ఒకడు విడిచిపెట్టబడను. ఒకడు అంటే వధువు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువు ఒకడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక సంఘ శాఖ ఒకడు. ఇప్పుడు ఒకరేమో పైకి పోతున్నారు, ఒకరేమో విడవబడుతున్నారు. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ గుంపులో? ఎత్తబడే గుంపులో ఉండేదానికి మనం పిలువబడ్డాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మీకు సంతోషంగా లేదా? ప్రభువా, ఈ పనులన్నీ నువ్వు త్వరగా వస్తే మంచిది. హల్లెలూయా. ఈ లోకంలో ఈ పాపంతో మేము విసిగిపోయాం, ఈ పోరాటాలతో మేము విసిగిపోయాం. ప్రభువా, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని మనం చెప్పాలి. హల్లెలూయా. ఏం సార్ అంత తొందర ఏంటిది? మాకు కొన్ని పనులు ఉన్నాయి అంటారా? లేదండి. ఇక్కడంతా లోకము రోజు రోజుకి పాపంతో పెనువేసుకుని పోతున్నది. అయితే మనము పైకి వెళ్ళిపోవాలి, వధువు మహిమలోనికి వెళ్ళాలి. ఇద్దరొక పొలంలో ఉందురు. ఒకడు కొనుపోబడను, ఒకడు విడిచిపెట్టబడను. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ ఒకడు ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువు. ఆ వధువులో నువ్వు భాగంగా ఉన్నావా? అయితే నిన్ను దేవుడు అక్కడ కలుసుకుంటాడు ఆయన. అవును ప్రభా, ఎత్తబడే వధువును నేనే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వధువును నేనే. హల్లెలూయా అని నువ్వు నమ్మాలి. ఇద్దరు స్త్రీలు తిరగల విసురుచుందురు. పొలం అన్నా తిరగలన్నా ఒకటే. పొలం అనగా స్వార్థ పొలం, తిరగలి అనగా అదే సువార్తను ప్రకటించుట. విసురుచుందురు. ఒకటి తీసుకొని పోబడను, ఒకటి విడిచిపెట్టబడను. పాతకాలంలో తిరగలి ఎప్పుడు విసిరేవారు? తెల్లారుజామున. నిజమేనా? ఇది సువార్త అంటే పొలంలో పనిచేయడమేమో మధ్యాహ్నం అనుకుందాం, 11 తర్వాత అనుకుందాం. ఇప్పుడు ఈ తిరగలి విసిరేది పెందలకడ ఉదయం. అంటే ఒక దగ్గర మధ్యాహ్నం జరుగుతున్నది, ఒక దగ్గరేమో పెందలకడ జరుగుతున్నది, ఒక దగ్గరేమో రాత్రిలో జరుగుతున్నది. అర్థమవుతున్నదా? ఎందుకు? ప్రపంచం మొత్తం ఒకే సమయాన్ని కలిగి లేదు. ఒక పక్క చీకటి ఉన్నది, ఒక పక్క వెలుగున్నది. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యాలు మీరు అర్థం చేసుకుంటున్నారా?
ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మెలకుగా అంటే ఏంటిది? ఇప్పుడు కళ్ళు తెరిచి అట్లాగే చూస్తూ ఉండడమా? మెలకు అనగా నువ్వు సమయాన్ని పాటించుట. హల్లెలూయా. ప్రతి ఆదివారం రెగ్యులర్గా రావాలని ఒక తీర్మానం. ఎందుకంటే ఎత్తబడే కాలం ఇది. హల్లెలూయా. ఒక ఆయన 15 సంవత్సరాల నుంచి ఆయన సెర్చింగ్ చేస్తూ ఉన్నాడట. ఏది సత్యం. భార్య భర్తలు ఇద్దరు మరి 15 సంవత్సరాలుగా వారు వాక్యం కొరకు, దేవుని కొరకు యథార్థంగా జీవించాలని కోరిక లోపల ఉన్నది. కానీ మీకు మాత్రం అసలు ఆ కోరికే లేదన్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ వారు వెదికారు కానీ దేవుడు వారికి దొరకట్లేడు. యథార్థ వారు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవుడు వారికి దొరకట్లేడు. అందుకొరకే బైబిల్లో ఉంది, ప్రయాసపడే వారి వలన కాదు, పొందగోరే వలన కాదు, కరుణించు నా వలన అన్నాడు ఆయన. నీ వారిని ఎంత యథార్థంగా సేవ చేయాలని నీకు ఆ భావన ఉన్నా, ఆయన నీకు డోర్ ఓపెన్ చేయకపోతే నువ్వు అక్కడ ఇక్కడ యథార్థతని తిరిగి అట్లే చనిపోయి పాతాళానికి వెళ్తావు. అయితే సోదరుడు ఒక్కసారి ఆలోచన చేయి. ఆ విధంగా రాత్రి నేను ఆ వ్యక్తితో మాట్లాడాను. అయ్యా, నేను అన్ని చర్చిలు తిరిగాను, ఎక్కడ కూడా సత్యం లేదు, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా మరి మేము ఇంట్లోనే ఆరాధన చేస్తున్నామని అంటున్నాడు ఆయన. సరే బ్రదర్, మరి మీరు ఏమనుకోనంటే మా దగ్గరికి రండి. అయితే ఆయన అడిగాడు, మరి మీరు కూడా విలియం బ్రెన్హామ్ బ్యాచా అన్నాడు ఆయన. సరే సార్, నేను ఇంతసేపు నీతో మాట్లాడాను, మరి విలియం బ్రెన్హామ్ గురించి చెప్పానా, వాక్యం గురించి చెప్పానా? వాక్యం గురించే చెప్పారు. కానీ ఎందుకో మాకు విలియం బ్రెన్హామ్ పేరు బైబిల్లో లేదు కదా, కాబట్టి ఆయనను మేము ఎట్లా నమ్మాలి? హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆ మంచి వ్యక్తి దేవుని పట్ల ఆసక్తి ఉన్నది, కానీ ఇప్పుడు దేవుని లోపలికి ఆయన రాకపోవడానికి అడ్డుగా ఉన్నది ఎవరు? విలియం బ్రెన్హామ్ ఆయన సహించలేకపోతున్నాడు. ఎందుకు? విలియం బ్రెన్హామ్ బైబిల్లో ఉన్నాడు కాబట్టే. దయ్యం ఇప్పుడు ఏమంటున్నది? బైబిల్లో ఆయన పేరు లేదుగా. నేను అడిగాను, మరి యెషయా గ్రంథం 7:14లో మరి మరియ గర్భవతి అయి కుమారుని కరుణని రాయబడి ఉందా, కన్యక గర్భవతి అని రాయబడి ఉందా? మరి మరియ కదా గర్భవతి అయింది. హల్లెలూయా. మరి మరియ పేరు యెషయా రాయలేదే. అందుకొరకే మరి ప్రజలు ఇప్పుడు అలాగనే ఉన్నారు. మరియ పేరు బైబిల్లో లేదు కాబట్టి ఎవ్వరు నమ్మలేదు. నిజమేనా? మరియ పురుషుడు లేకుండా గర్భం ధరించిన, అరే ఇలాగ జరిగేది ఎవరిలో జరగాలి? ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కరుణు అనే ప్రవచనం మన గొప్ప ప్రవక్త మరి రాశాడు. ఇదిగో దేవుడు ఈమె పట్ల కృప చూపించాడు అని ఆ రోజు ఉండే ఆ నజరేత్ అంతా నమ్మాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, మరియ గర్భం ధరించాలంటే మన పెద్ద అయ్యవార్లకు తెలియాలి, స్వాములూరికి తెలియాలి, వాళ్ళు ప్రకటన చేయాలి, అప్పుడు మాత్రమే మనం నమ్మాలనుకున్నారు వాళ్ళు. నిజమేనా? ఆ తర్వాత వారు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూశారు. ఆ యొక్క యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని వారు జ్ఞానులు అడిగినప్పుడు వారు బైబిల్ గ్రంథాన్ని తెరిచారు. బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో అల్పమైన దానవు కావు, ఇదిగో నిన్ను ఇజ్రాయేలును ఏలువాడు నీలో నుండి వచ్చును అని అన్నప్పుడు వారు ఏమైనా వెళ్ళారా? బెత్లెహేం వెళ్ళారా? చదివారు కానీ అక్కడే ఉండిపోయారు. ఎందుకు? ఆ ప్రధాన యాజకులు అసలు మనకు కబురే రాలేదనుకున్నారు వాళ్ళు. దేవుడు నీకు కబురు పంపించవలసిన అవసరం లేదు. ఆయన ఎక్కడ పుట్టాలనుకున్నాడో అక్కడే పుడతాడు. ఆయన పేర్లు, ఊరు అవన్నీ రాయడు ఆయన. నువ్వు వాక్యాన్ని బట్టే పేరును చూడాలి. హల్లెలూయా. కాబట్టి ఆ కన్యక ఎవరిని నమ్మాలి ఇప్పుడు? ఆ కన్యక మరియని నమ్మాలి. ఎందుకంటే ఆమె గర్భం ధరించింది కాబట్టి. అలాగనే యెహోవా మహాదినం రాకమునుపు, ఒకసారి ఆ మాటను చదవండి. మలాకి 4:5-6 మహాదినం రాకమునుపు ప్రవక్తకు ఏలియాని మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు, నేను వచ్చి భూమిని శపించకుండానట్లు
అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తట్టును తిప్పును. ఎప్పుడు రావాలట ఆయన? యెహోవా మహాదినం రాకమునుపు. ఇప్పుడు ఇది మహాదినం అని చదువుతున్నారు కానీ నిజమేనండి? కానీ ఈ దినం అని నమ్మట్లేరు. మహాదినం అని నమ్ముతున్నారు కానీ అది ఈ కాలం అని నమ్మట్లేరు. ఆ రోజు యోహాను వచ్చినప్పుడేమో యోహానును వారు ఈ కాలపు ప్రవక్తగా వారు నమ్మలేదు. అంటే ఆ కాలానికి ప్రవక్త ఎవరంటే యోహాను. యోహానును వారు నమ్మాలి. కానీ వారు ఆ కాలంలో ఉండి ఈ మహాదినాన్ని చూశారు. ఇప్పుడు ఈ కాల ప్రజలు ఈ మహాదినంలో ఉండి ఆ మొదటి రాకడకు ముందు రావాల్సిన యోహాను గురించి చూస్తున్నారు. చూసారా? వారు అక్కడ ఉండేమో 2000 సంవత్సరాల ముందుగా రావాల్సిన ప్రవక్త గురించి వారు చూశారు. ఇప్పుడు ఈ ప్రజలేమో అయిపోయిన దాని గురించి చూస్తున్నారు. చూడండి దయ్యం ఎంత మోసం చేస్తున్నదో. హల్లెలూయా. యెహోవా మహాదినము. మహాదినం అంటే ఏంటిది చెప్పండి? ఇది అగ్నిగంధకాలు కురిసే దినం. వింటున్నారు అందరూ? ఇప్పుడు ఈ యెహోవా మహాదినం అంటే భూమి ప్రపంచమంతటా అగ్ని చేత కాల్చబడాలి. సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు ఎట్లయితే కాల్చివేయబడ్డాయో ఇప్పుడు 2 పట్టణాలు కాదు కానీ ప్రపంచమే కాల్చివేయబడాలి. అదే యెహోవా యొక్క మహాదినము. ఇట్లాంటి మహాదినం రాకముందు ఎవరు రావాలి? ఏలియా రావాలి. ఇప్పుడు జలప్రళయం ప్రపంచమంతటా వచ్చింది కదా. ఆ జలప్రళయం రావడానికి ముందు దేవుడు ఎవరిని పంపించాడు? నోవాహును పంపించాడు. అలాగే ఇప్పుడు ఈ యెహోవా మహాదినం ఉగ్రత దినం అగ్ని మరి ఆ యొక్క భూమి పైన కురిసే దినానికి ముందు ఎవరు రావాలి? ప్రవక్తకు ఏలియా రావాలి. హల్లెలూయా. ఆ ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి రావాలి. నిజంగా స్వయంగా ఏలియా రావడం కాదు కానీ ఆ ఏలియా అభిషేకంతో ఒక వ్యక్తి రావాలి. ఇప్పుడు చూడండి, మన వంటి మరి జ్ఞానం లేని వారికి దేవుడు ఆ బయలుపాటునిచ్చాడు ఆయన. ఇందులో మన ప్రయాస ఏమీ లేదండి. దేవుడే మన హృదయాన్ని తెరిచాడు. చూడండి, ఆ సోదరుడు మాటల్లో కూడా మరి చాలా ఓపిక కలిగి ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. మరి అతడు ఒక చెడ్డ వ్యక్తిగా నాకేం అనిపించలేదు. కానీ అట్లాంటి మంచి వ్యక్తికి దేవుడు ఇంకా ద్వారాన్ని మూసేశాడు ఆయన. సోదరులారా వింటున్నారా? ఎంత కృప మన పట్ల ఆవరించి ఉన్నదో. అతడు ఎంతో పోరాటం చేస్తున్నాడు, ఎక్కడ సత్యం అని. కానీ ఇంకా అతడికి ద్వారం తీయబడలేదు. కానీ దేవుడు మన యొక్క మనోనేత్రాలను తెరిచాడు, మన హృదయాన్ని తెరిచాడు. ఆయన ఈ గడియ వర్తమానాన్ని చూసే విధంగా చేశాడు. ఆయనకు మనం మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. యెహోవా మహాదినం రాక మునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. మీ యొద్దకనంటే భూమి మీదికి, ప్రపంచం మీదికి ఆయన పంపిస్తాడు. ఆయన మరి విలియం బ్రెనామ్ కేవలం జెఫర్సన్ విల్లుకు అమెరికాకు కాదు ఆయన. అందుకొరకే విలియం బ్రెనామ్ ఎన్నిసార్లు తిరిగాడు? ప్రపంచంలో 7 ఖండాలను ఆయన 7 సార్లు తిరిగాడు ఆయన. హల్లెలూయా. నిజమైన ఎందుకు ఏలియా 7 సార్లు తిరగాలంటే 7 సార్లు తిరిగిన తర్వాతనే ఎరికో కూలిపోయింది. అలాగనే ఏలియా 7 సార్లు తిరిగిన తర్వాత ఈ ప్రపంచం అనే ఎరికో కాలిపోనై ఉన్నది. హల్లెలూయా. యెహోవా మహాదినం రాకముందు నేను ప్రవక్తకు ఏలియాని మీ యొద్దకు పంపుదును. ఇప్పుడు మలాకిలో చెప్పబడిన వాక్యము నెరవేర్పు జరుగుతుందా, కొట్టివేయబడుతుందా? ఖచ్చితంగా జరగాల్సిందే. దేవుడు పలికిన ఏ మాట అయినా అది వ్యర్థంగా పోదది, నిరర్ధకం కానేరదది. అందుకొరకే జెఫన్యా రాశాడు ఏమని? అసలు ఆ మహాదినం అంటే ఏంటిది? 1:14 జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 14 వచనం చదవండి సార్ త్వరగా. జెఫన్యా గ్రంథము యెహోవా మహాదినం సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. పరాక్రమశాలురు అంటే మాకు తిరుగులేదని చెప్పే అమెరికా కావచ్చు, మాకు తిరుగులేదని చెప్పే ఉత్తర కొరియా కావచ్చు, లేకపోతే మాకు తిరుగులేదని చెప్పే చైనా కావచ్చు, వీళ్ళందరూ రోదన చేసే కాలం దగ్గర పడింది. ఆ కాలం ఈ సమయమే. వారి అణుబాంబులు ఏమి చేయజాలవు, వారి యుద్ధ విమానాలు ఏం చేయజాలవు, వారి వెండి బంగారాలు ఏమి చేయజాలవు. నిజమేనా? మహారోదనం చేయుదురు.
ఆ దినము ఉగ్రత దినము, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము. ఆ మహానాశనం, ఇట్లాంటి నాశనం ఎప్పుడును రాలేదు. మహానాశమును కమ్ము దినము, అంధకారమును గాఢంధకారమును కమ్ము దినము. ఎందుకు? ఒక బాంబే సేవన కనిపిస్తుందా? టోటల్ మొత్తం బూడిదే, మొత్తం ఎక్కడ పడితే అక్కడ దుమ్ములేసి, ఒక కారు పోతేనే మట్టి రోడ్లో మరి అక్కడ ఏమీ కనిపించదు. కానీ ఇప్పుడు అణుబాంబులు పడితే ప్రపంచమే బూడిదగా మారబోతున్నది, మొత్తం అంధకారం ఆవరించబోతున్నది. సోదరుడా, అంధకారాన్ని చూడాలని ఎంతమందికి ఆశ ఉన్నది? ఆమెనా? ఓకే, చూడు, వినేది సోయిలో ఉండాలా? మేఘములను గాఢంధకారములను కమ్ము దినము, మేఘమును గాఢంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారముల గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. బాకానాదం వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎందులో ఉన్నారు? తినడంలో, త్రాగడంలో, వ్యభిచారం చేయడంలో, పెళ్లికి ఇవ్వడంలో, ఇల్లు కట్టడంలో దేవుణ్ణి అసలు పూర్తిగా మర్చిపోయారు. వర్తమానంలో ఉండేవారే మర్చిపోయారంటే ఇక లోకం సంగతి ఏంటిది? హల్లెలూయా. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలా? నీ అవసరం అది. దేవునికి నువ్వు రావాలని అవసరం ఏమీ లేదు. నీకు ఎత్తబట్ట కావాలంటే ప్రతి ఆదివారం రా. లేదు, లోకంలో బూడిదైపోయి పాతాళాన్ని పోతారంటే నీ ఇష్టం అది. హల్లెలూయా. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరు గనుక. ఏ జనులు? ప్రపంచ జనులందరూ ఇప్పుడు దేవుని మర్చిపోయి, తిని త్రాగి, వాయు వరుసలు మర్చిపోయి జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజమేనా? పురుషులు స్త్రీలని భేదం లేకుండా ఇప్పుడంతా కేవలం లైంగిక సంబంధమైన చెత్తతో ఈ లోకం అంతా నిండిపోయింది. ఎక్కడ చూసినా వ్యభిచారం, వ్యభిచారం, వ్యభిచారం. నిజమేనా? ఆ లోతు దినంలో ఎట్లా జరిగిందో మరలా ఇప్పుడు అదే జరుగుతున్నది. యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పించబోతున్నాను. వారి మీదికి నేను అగ్ని గంధకములు కురిపించబోతున్నాను. వారు గుడ్డి వారి వలె నడిచెదరు. ఎందుకు గుడ్డి వారి వలె? మొత్తం చీకటి ఆవరిస్తే, ఆ పొగ ఆవరిస్తే, ఆ మట్టి ఎంత పైకి లేస్తే వాడికి కళ్ళున్నా కానీ వాడు చూడగలుగుతాడా? వారు ఇప్పుడు ప్రజలందరూ ఎట్లా నడుస్తారు? గుడ్డి వారి వలె నడుస్తారు. నమ్ముతున్నారా? ఇదంతా అక్షరాల జరగబోతున్నది. అయితే మనం ఇక్కడ ఉండము, కానీ మనం ర్యాప్చర్లో ఉంటాం. మనం ఆ గొప్ప పెళ్లి విందులో ఉంటాం. వధువు వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగే కార్యం ఇది. అందుకొరకే ఇప్పుడే మనం త్వరపడి ఆ యొక్క దేవునిలో మనం ప్రవేశించాలి. హల్లెలూయా. వారి రక్తము దుమ్ము వలె కారును. వారి రక్తము దుమ్ము వలె కారును. వారి మాంసము పెంట వలె పారవేయబడును. కరోనా సమయంలో ఒక 100 మంది చనిపోతేనే జేసీబీలతో పూడ్చిపెట్టారు. ఇప్పుడు ఇక ఎత్తేది ఏమి ఉండదు. ఇక అవన్నీ శవాలు కుప్పలు కుప్పలుగా పడిపోతాయి. పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. ఈరోజు బంగారం రేటు బాగా పెరిగింది. నిజమేనా? ఎందుకు? కొనేవారు ఎక్కువైపోయారు. కానీ ఆ రోజు అణుబాంబు పడినప్పుడు, నా బీరువాల కేజీ బంగారం ఉంది తెలుసా? అయితే దేవుడేమంటున్నాడు? వెండి బంగారాలు ఉపయోగపడవు. ఉపయోగపడేది ఒకే ఒకడు, ఆయనే నీ కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు. ఆయన దగ్గర మాత్రమే రక్షణ ఉన్నది. హల్లెలూయా. రోషాగ్ని చేత భూమంతయు దహింపబడును. రోషాగ్ని చేత ప్రజలందరూ ఇప్పుడు ఎవరిని కోపం పుట్టించారు? దేవుని. అందుకు ఆయనకు రోషం కలిగి ఉన్నాడు ఆయన. దీన్ని ఎప్పుడు కాల్చాలని ఆయన రోషంతో ఉన్నాడు ఆయన. అయితే దానికి ఆలస్యం ఎవరో తెలుసా? సోదరుడా, నీవే. వధువు ఎప్పుడైతే సిద్ధపడుతుందో అప్పుడు ఆయన వస్తాడు. ఆయన. హల్లెలూయా. రోషాగ్ని చేత భూమి అంతయు దహించబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. హఠాత్తుగా జలప్రళయం ఎట్లయితే హఠాత్తుగా వచ్చిందో, సొదొమ గొమొర్ర ఎట్లయితే హఠాత్తుగా కాల్చివేయబడిందో, అలాగనే వీరి మీద కూడా ఇప్పుడు ఏం రాబోతున్నది? హఠాత్తుగా వారు ఎరగని గడియలో వారి మీదకి అణుబాంబులు పడనే ఉన్నాయి. వధువు వెళ్ళిపోయేది కూడా హఠాత్తుగానే. ఆమె రహస్యంగా హఠాత్తుగా వెళ్ళిపోనై ఉన్నది. అణుబాంబులు కూడా హఠాత్తుగా వారిపైన కురవనై ఉన్నాయి.
కాబట్టి వధువు వెళ్ళిపోయిందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనమందరం ఒకే ఇంటిలోకి చెందిన వారం కాదు కదా. వెంకటాయపాలెంలో ఒక్కరు, ఆ ముందు వెంకటాయపాలెంలో ఒక్కరు, నిజమేనా? కొద్దిమంది కాబట్టి వాళ్ళు ఎక్కడి కూటానికి పోయారు, మళ్ళీ రాలేదు, ఏమైపోయారో ఏంటిదో అని మనని ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే మనము 99% చాలా 0% మనం. కాబట్టి మన గురించి ఏ పోలీసు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ నాయకుడు, మన ఓటు కూడా పెద్దది కాదు. కాబట్టి మనల్ని ఎవ్వడు పట్టించుకోడు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమో ఎటుపోయారో ఎటు తప్పిపోయారో అనుకుంటారే కానీ ఎత్తబొట్లోకి పోయి పైకి చూడరు వాళ్ళు. హల్లెలూయా. ఒకవేళ పైకి చూసినా వారికి ఏం కనిపిస్తుంది? అదే ఆకాశం, అదే మేఘం. కానీ వధువు అదృశ్యంలో ఉంటుంది. హల్లెలూయా. అయితే మనము ఒకరినొకరు కలుసుకుంటాం. మనం మన ప్రియుని యొక్క ముఖాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. నిజమేనా? అక్కడ మన దీన ప్రవక్తను మనం కలుసుకుంటాం. అక్కడ మన పౌలుని కలుసుకుంటాం. అక్కడున్న పరిశుద్ధులు అందరినీ మనం కలుసుకుంటాం. హల్లెలూయా. చదవండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. ఇప్పుడు అంటున్నాడు ఆయన, సిగ్గుమాలిన జనులారా కూడిరండి. ఎక్కడికి కూడి రావాలి ఇప్పుడు? క్రిస్మస్ పండుగ చేయడానికా, లేకపోతే ఈస్టర్ పండుగ చేయడానికి కాదు. వాక్యం దగ్గరికి రండి, వర్తమానం దగ్గరికి రండి. అందుకొరకే ఇప్పుడు మనం పిలుస్తున్నాం వర్తమానానికి రమ్మని. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం గతించుచున్నది. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునుపే. ఏ విధి? విధి అంటే ఆ యొక్క అణుబాంబులు కురవక ముందే. హల్లెలూయా. ఆ అణుబాంబులు కురవక ముందే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే. యెహోవా కోపాగ్ని నీ మీదికి రాకముందే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని వెదకాలి? దేవుని వెదకాలి. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? వర్తమానంలో ఉన్నాడు ఆయన. నువ్వు దేవుడిని చూడాలంటే వర్తమానం దగ్గరికి మాత్రమే రావాలి. ఓకేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎత్తబొట్టు అనేది ఇప్పుడు ఏ పాస్టర్ ఇవ్వలేడు. ఏ పాస్టర్ యొక్క ప్రసంగం మనని ఎత్తబాట్లోకి తీసుకొని పోదు. వింటున్నారు అందరూ? కానీ ఎత్తబొట్టు అనేది పరిశుద్ధాత్మ ద్వారా జరగబోతున్నది. ఎత్తబొట్టు అనేది దేని వలన? పరిశుద్ధాత్మ వలన జరగబోతున్నది. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసును లేపింది ఏంటిది చెప్పండి? పరిశుద్ధాత్మ. ఆయన శరీరాన్ని తిరిగి సమాధిలో నుంచి పైకి లేపింది పరిశుద్ధాత్మ. కాబట్టి సోదరుడా, నీ పాస్టర్ పైన నువ్వు ఆధారపడితే నీకే ఉపయోగం లేదు. హల్లెలూయా. కాబట్టి ఎత్తబొట్టు ఇచ్చేది ఎవరంటే నీ సంఘము కాదు, నీ సంఘ పెద్ద కాదు, నీ కాపరి కాదు, మరెవరో కాదు. నీకు ఎత్తబొట్టునిచ్చేది పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మ కలిగిన నీవు ఎలాగ ఆలస్యంగా వస్తావు? పరిశుద్ధాత్మను కలిగిన నీవు వారాలు చర్చి ఎట్లా కొడతావు? హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎత్తబడేదానికి ముందుగా నిర్ణయించబడి ఉంటే దేవుడు నీ కొరకు ఆయన పరిశుద్ధాత్మనిస్తాడు. ఆయన మన ప్రవక్త ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తుందట? ఈడ్చుకొని వస్తుందట. ఎక్కడికి? చర్చికి ఈడ్చుకొని వస్తుంది. ఏం పోతావులని అనేది. ఎందుకు నువ్వు ఆ విధంగా మానేస్తున్నావు అంటే నీ లోపల పరిశుద్ధాత్మ లేదు. ఒకవేళ నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మను ఈడ్చుకొచ్చి సంఘంలో పడేస్తాడు. హల్లెలూయా. నిజమేనా? కాబట్టి ఇప్పుడు ఎత్తబొట్టు కొరకు మనం అందరం చూస్తున్నాం, కానీ దానికంటే ముందు మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మయే నిన్ను ర్యాప్చర్లోకి తీసుకొని పోయేది, ఆ మహిమలోనికి తీసుకొని పోయేది. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే ఈరోజే దేవుడు మీకు ఇచ్చే అవకాశం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి అంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఈరోజు పరిశుద్ధాత్మని ఇంకా పొందకపోతే పొందుదాం. దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆయన ప్రతి వాక్యంలోనికి మలుస్తాడు. ఎందుకంటే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ప్రతి ఆదివారం నడిపిస్తాడు, ప్రతి బుధవారం నడిపిస్తాడు,
ప్రతి వాక్యాన్ని నిన్ను ప్రేమించేటట్టుగా చేస్తాడు ఈ పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. ఒకసారి మనం చూద్దాం రోమా పత్రిక 8:11. రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. హల్లెలూయా. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ. చాలా మంది మరి మనకంటే ముందున్న పరిశుద్ధులందరూ చనిపోయారు, అంటే పాతి పెట్టబడ్డారు. విలియం బ్రెనామ్ కూడా పాతి పెట్టబడ్డాడు. ఏ విధంగా? హల్లెలూయా. ఇప్పుడు విలియం బ్రెనామ్ ఏ విధంగా ఉన్నాడు? మృతుడుగా ఉన్నాడు. చెప్పండి సార్, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విలియం బ్రెనాము ఆయన వచ్చినప్పుడు లేవాలి తిరిగి. ఇప్పుడు ఈయన ఉట్టిగా చనిపోలేదండి విలియం బ్రెనామ్ గారు. కానీ ఇప్పుడు ఆయన దేని కలిగి చనిపోయాడు? ఆయన పరిశుద్ధాత్మను కలిగి. కాబట్టి ఇప్పుడు విలియం బ్రెనామ్లో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపుతుంది. ఒకవేళ విలియం బ్రెనామ్ గారు పరిశుద్ధాత్మ లేకుండా చనిపోయి పాతి పెట్టబడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఇతనికి ఎత్తబొట్ట ఉన్నదా? అందుకొరకు ఇక్కడ ఏం చెప్పబడుతున్నది? మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ. హల్లెలూయా. కాబట్టి నువ్వు మృతుడు కాక ముందే నీ లోపల ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఇప్పుడు ఎంతమందిలో నివాసం చేస్తున్నది? హల్లెలూయా. ఎంతమందిలో పరిశుద్ధాత్మ ఉన్నది? పరిశుద్ధాత్మ ఉంటే ఏం చేస్తుంది అంటే నిన్ను ప్రతి కూటానికి ఈడ్చుకొని పోతుంది. నిన్ను ఇంటి దగ్గర ఊరికే ఫోన్లు అటు ఇటు గెలికేదానికి విడిచిపెట్టాడు. నిన్ను ఆయన పరిశుద్ధాత్ముడు చర్చికి ఈడ్చుకొని వస్తాడు. నువ్వు రావద్దనుకున్నా కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నిన్ను ఈడ్చుకొని వస్తాడు. హల్లెలూయా. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో. దేనికి లోనైన శరీరం ఇది? చావునకు. మనకు చావే గతి, చావే మనకు శరణ్యం, ఇక వేరేది మనకు లేదు. కానీ చావుకు లోనైన ఈ శరీరం మార్పు చెందాలంటే, ఈ రక్త మాంసముల దేహం మార్పు చెందాలంటే, హల్లెలూయా, అదే క్రీస్తు యేసులో నివాసం చేసిన ఆ తండ్రి ఆత్మ మరలా ఇప్పుడు ఈ ఈ మరణమునకు, వింటున్నారా, చావునకు లోనైన మీ దేహంలోనికి ఇప్పుడు ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేని ద్వారా? మనలో నివసించుచున్న ఆత్మ ద్వారా. అది లేకపోతే నువ్వు ఎత్తబొట్ట మర్చిపోవడం చాలా ఉత్తమం. కాబట్టి పరిశుద్ధాత్మ నిన్ను చక్కగా దేవుని కార్యాలు చేసే విధంగా నిన్ను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరులారా, అందరూ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారా? కాబట్టి మనం అందరం ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ మాత్రమే ర్యాప్చర్లోకి వెళ్ళేది. వింటున్నారు అందరూ? ఒకసారి అదేవిధంగా మనము 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 6వ వచనం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ఇప్పుడు వాడు అంటే ఈ సంఘ క్రమం 666 ముద్ర. వింటున్నారా సార్? ఈరోజు తప్పుడు బోధను ఖండించేది ఎవరు? మనలో ఉన్న పరిశుద్ధాత్మ. వింటున్నారు అందరూ? ఇప్పుడు లోకం అంతటా 666 ముద్రను కలిగి ఉన్నది. 666 అంటే ప్రతి సిద్ధాంతం, ఆచారం, పద్ధతులు, వీటన్నిటిని షార్ట్ కట్లు ఏమన్నారు? 666 అన్నారు. ఇప్పటికే లోకం దానికి కలిగి ఉన్నది. కానీ ఇప్పుడు ఈ 666 ముద్ర మన పైన పనిచేయట్లేదు. ఇప్పుడు మనం దీనిని మనం ఎదుర్కొంటున్నాం. నిజమేనా? మనం కాదు ఎదుర్కొనేది, కానీ మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ. ఇప్పుడు దాన్నే పౌలు గారు రాస్తున్నాడు. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ఎరిగారా మీరందరూ?
ఇప్పుడు ఈ తప్పుడు సిద్ధాంతాలను నిరోధించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. వింటున్నారా? ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రియ చేస్తున్నది. సార్, దేవుడు ఒక్కడే కానీ మీరు ఎంతైనా చెప్పండి, మేము ముగ్గురే నమ్ముతామని అంటున్నాడు ఆ సహోదరుడు. మంచివాడే, కానీ ఏమంటున్నాడు ఆయన? సార్ ఒక్కడే కానీ మేమైతే ముగ్గురే నమ్ముతున్నాం. మరి ఒక్కడే అని చెప్పి మళ్ళీ ముగ్గురేంది? హల్లెలూయా. పేరు మరియన్న, మరియకు అన్న, కానీ మరియమ్మ ఏమో ఒక్కడే అని నమ్మింది. మరియ యొక్క అన్న ఏమో ముగ్గురే నమ్ముతున్నాడు. మరి మరియకు అన్న ఎట్లయింది? ఈయన మరియ అన్న కాదు, ఈయన హల్లెలూయా లూసిఫర్ అన్న కావచ్చు. నిజమేనా? ఒకవేళ మరియకు అన్న అయితే మరియలాగా ఒక్కడే దేవుడు అని నమ్మాలి. మరియా యేసు ప్రభుని ఏమన్నది? తండ్రి, ప్రభువా అని అన్నదామె. యేసు ప్రభు ఇంకొక కుమారుడిని నమ్మలేదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ధర్మ విరోధమైన క్రియ మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇప్పుడు లోకం అంతటా ఇదే క్రియ చేస్తున్నది. హల్లెలూయా. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసిపోయేవాడు వరకే అడ్డగించును. పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడమే వధువు వెళ్ళిపోవుట. నిజమేనా? పరిశుద్ధాత్మ ఇక్కడ లేడనుకో, అప్పుడు ఈ 666 ముద్ర ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. కానీ ఇప్పుడు అడ్డగిస్తూ ఉన్నది వర్తమానం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అది వధువు వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం అంతటా ఇప్పుడు పోపు యొక్క పరిపాలన కిందికి వస్తుంది. అప్పుడు ధర్మ విరోధి బయలుపడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి అగ్నిగంధకముల చేత వాడిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ప్రకాశం చేత నాశనం చేయును. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? ఇప్పుడు లోకంతో పోరాడేది మనం కాదు, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవడం అంటే వధువు వెళ్ళిపోవడమే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఆయన తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువులో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళి తీసివేయబడ్డం అంటే వధువు తీసివేయబడ్డమే. ఇక వధువు వెళ్ళిపోయిందనంటే వాళ్ళని నిరోధించేది ఎవరు? నిజమేనా? ఏ సంఘశాఖ వారిని నిరోధించదు. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా గమనిస్తున్నారా? కాబట్టి సోదరులారా, మరి చూడండి, మరొక మాట మనం చూద్దాం. విషయాలను జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. అదే రోమా పత్రిక ఒకసారి మనం చూద్దాం. 9వ అధ్యాయము 16వ వచనం. 9:16. కాగా పొందగోరు వారునైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. అది చూడండి, ఈరోజు చాలా మంది సత్యంలోనికి రావాలని ప్రయాసపడుతున్నారు, కానీ దేవుడే వారికి ద్వారాన్ని తెరవట్లేడు. కాబట్టి మనుషుల ప్రయాసంలో ఏమీ లేదు, పొందగోరు వారిలో ఏమీ లేదు, కానీ కరుణించు. నిజమేనా? ఇప్పుడు మనం దేవుని యొక్క కరుణను పొందామా? అందుకొరకు మనం సంతోషపడాలా? ఖచ్చితంగా మనం సంతోషపడాలి. సరే, ఆ తర్వాత మనం 11వ అధ్యాయం 25వ వచనం. రోమా పత్రిక 11. సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఈ మర్మము మీరు తెలుసుకున్న మర్మము, దేవుని యొక్క ప్రతి కార్యం అంతా ఏమై ఉన్నది? మర్మమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అన్నాడు, అయ్యా దేవుడు మన పోలిక చొప్పున చేయుదుమని అన్నాడు కదా, మరి మన అంటే ముగ్గురు కదా అని అంటున్నాడు ఆయన. మరి మన అనేదే చూసావు, కానీ తన పోలికలో చేశాడనేది మళ్ళీ చూడవా? మన పోలికలో చేయదమన్నాడు, తర్వాత ఏమో తన పోలికలో చేశాడని ఉంది. మరి మన ఇంటిది తన ఇంటిది, ఆ అర్థం కూడా తెలియాలి కదా. హల్లెలూయా. మన అంటే దేవుడు ఆత్మై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యం అంటేనే ఇది థియోఫనీ. హల్లెలూయా. వింటున్నారా సార్ అందరూ?
ఇప్పుడు ఆయన ఆత్మ ఉన్నాడు, ఆయన ఆత్మ నుండి ఆయన వాక్యంలోనికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఆయన ఏమంటున్నాడు? మన పోలిక చొప్పున. హల్లెలూయా. అందుకొరకే 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన పోలికలో ఆదామును చేశాడు, అదే ఆత్మ పోలిక. 2వ అధ్యాయం 7వ వచనంలో మట్టితో ఆదామును నిర్మించాడు. హల్లెలూయా. అదే ఇప్పుడు అది దేవుని యొక్క పోలిక. అది దేవుడు ఆత్మగా ఉన్నాడు, ఆదాము ఆత్మగా ఉన్నాడు. ఆదాము కొరకు ఒక దేహాన్ని నిర్మించాడు, దేవునికి ఒక దేహం ఉన్నది. ఇప్పుడు మన పోలిక చొప్పున అన్నాడా? ఇక్కడేమో దేవుడు ఆదామును తన పోలికలో చేశాడు ఆయన. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? మరి అది మీకే తెలియాలి. అది దేవుని వలె ఆదామును దేవుడు నిర్మించి ఉన్నాడు. ఓకే, చదవండి సార్. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. అన్యజనుల ప్రవేశం ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? యూదులతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అన్యజనుల ప్రవేశం, అన్యజనుల కాలం. అన్యజనులు అంటే 7 సంఘ కాలాలు. వింటున్నారు అందరూ? అన్యజనుల, చెప్పండి సార్, చదివిన వాక్యమే. ప్రవేశము, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. అన్యజనుల ప్రవేశం ఎక్కడ ప్రవేశించాలి? ఇంట్లోకా, చర్చిలోకా? సియోనులోనికి, పరలోకానికి చేర్చబడమే ప్రవేశం. మనము ఎక్కడ ప్రవేశం చెందేదానికి ఇక్కడ ఉన్నాం? పరలోకానికి, ఆ యొక్క ఎత్తబట్లోనికి. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. హల్లెలూయా. అంటే వధువు ఎత్తబడితేనే అన్యజనుల కాలంలో 7 సంఘాలలో ఉండే ఈ ప్రజలు ఆ యొక్క మహిమలో ప్రవేశిస్తేనే ప్రవేశమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. కొంత మట్టుకు అంటే 7 సంఘ కాలాల మట్టుకు వారికి దేవుడు గుడ్డితనాన్ని కలగజేశాడు. హల్లెలూయా. 7 సంఘ కాలాల వరకు వారికి దేవుడు అసలు బయలుబాటు ఇవ్వడు. ఇప్పటికీ మీరు ఇజ్రాయెల్ దేశం పోండి, యేసుక్రీస్తు ఎవరంటే ఆయన ఒక ప్రవక్తని అంటారే తప్ప మా యెహోవా దేవుడని వారు ఒప్పుకోరు. ఎందుకనంటే దేవుడు ఇద్దరితో ఒకే సమయంలో ఆయన ప్రవర్తించాడు, ఇద్దరితో ఒకే సమయంలో మాట్లాడలేడు. ఇది అన్యజనుల కాలం కాబట్టి అన్యజనులతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ అన్యజనుల కాలం ముగించబడిన తర్వాత మరల ఇప్పుడు ఆయన వారి వైపు తిరుగుతున్నాడు. ఆయన వారి వైపు నుంచి అన్యజనుల వైపు తిరిగాడు, వారిని విడిచిపెట్టాడు. ఇప్పుడు వీళ్ళని విడిచిపెట్టి ఆయన వారి వైపు తిరగనే ఉన్నాడు. అన్యజనుల ప్రవేశము ఇది గృహప్రవేశం కాదండి, ఇది పరలోకం యొక్క ప్రవేశం, మహిమ యొక్క ప్రవేశం, ఆ మహిమలో ప్రభువును కలుసుకునే ప్రవేశం. ఇప్పుడు దీన్ని జనాలు ఏమైనా అర్థం చేసుకున్న అన్యజనుల ప్రవేశం ఏంటిది? అన్యజనుల కాలం ఏంటిది? అసలు ప్రజలకు ఏమైనా సోయి ఉన్నదా? అన్యజనుల ప్రవేశము చదవండి, ఆ మాట చదవండి సార్. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు. సంపూర్ణం అంటే కంప్లీట్ అవ్వడం, అది పూర్తి అవ్వడం. పూర్తయిన తర్వాత సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. కొంత మట్టుకు అంటే 2000 సంవత్సరాలు. దాని పౌలు గారు కొంత మట్టుకు అని అంటున్నాడు ఆయన. 7 సంఘ కాలాలని మనం చెప్పవచ్చు. కొంత మట్టుకు కలిగాను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనను తొలగించును. ఇప్పుడు వారు భక్తిహీనత కలిగి ఉన్నారు, వారి సొంత దేవుని వారు నమ్మలేక ఉన్నారు. కానీ ఎప్పుడైతే అన్యజనులు పైకి వెళ్ళిపోతారో ఇప్పుడు ఆయన ఆ యొక్క యూదులలో ఉన్న భక్తిహీనతను తొలగిస్తాడు. ఆయన వాళ్ళు కళ్ళు తెరుస్తాడు. ఆయన 2 ప్రవక్తలు పంపిస్తాడు. ఆయన అప్పుడు వారి ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు చూస్తారు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని. సరే, ఆ తర్వాత మనం లూకాసు వార్త 21వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 21:24.
వారు కత్తివాత కూలుదురు. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. చెప్పండి, ఏమైనా అర్థమైందా? ఇది మీరు వధువేమో, వధువుకు వాక్యం అర్థం కావాలా లేదా? వధువులో ఎవరున్నారు? ఆ వాక్యాన్ని రాసిన పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఉంటే మరి ఆ వాక్యం అర్థం కావాలి. కానీ మాకెందుకు సార్, మాకు ఏం అర్థం కాదు, మేము ఊరికే చర్చికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం, అదేనా? కానీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మళ్ళీ చదవండి వాక్యాన్ని. వారు కత్తివాత కూలుదురు. వారు అంటే యేసుక్రీస్తు యెరూషలేమును ఆయన దర్శించాడా? ఆయన ఆ పట్టణమును చూచి ఏడ్చి, అప్పుడు దీన్ని ఏం చేసిండు? ఆ యొక్క టైటస్ ఇందులో ఉండే వారందరినీ కత్తివాత చంపేశాడు ఆయన. ఈ యెరూషలేం బయట ఉన్న ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఏమైపోయారు? వేరే వేరే దేశాల్లోనికి పారిపోయారు. వారు కత్తివాత కూలుదురని చెప్పిన మాట జరిగిందా? అక్షరాల జరిగింది. యెరూషలేంలో ఉండే ఒక్క యూదుడు కూడా తప్పించుకోలేకపోయాడు. వారందరిని టైటస్ వారి రక్తాన్ని ఏరులుగా పారించాడు. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారై చాలా మందిని ఆ యొక్క టైటస్ చెరపట్టుకొని పోయి బానిసలుగా తీసుకొని పోయాడు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. ఇటలీకి పారిపోయారు, రోమాకు పారిపోయారు, ఆ యొక్క రష్యాకు పారిపోయారు, జర్మనీకి పారిపోయారు. నిజమేనా? ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం ఎట్లా ఏర్పడింది? ఆ రష్యాలో నుంచి, ఆ యొక్క దాని ఏమంటారు, జర్మనీ నుంచి, ఆ యొక్క ఇటలీ నుంచి వచ్చిన యూదులు మరలా పారిపోయి వచ్చారు. హల్లెలూయా! అట్లా మరలా వారి సొంత దేశానికి వచ్చి వారు ఒక దేశంగా ఏర్పడ్డారు. ఎందుకు వారు ఏర్పడ్డారంటే అర్థం ఏంటిది? ఇప్పుడు మన ప్రియుడు వచ్చే సమయం అయింది. అంజూరపు వృక్షము చిగురించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి. ఎందుకు? మన ప్రియుడు వచ్చే సమయం అది. హల్లెలూయా! అన్య జనముల కాలముల సంపూర్ణ మగు వరకు. చూడండి, ఇప్పుడు అన్య జనులు ఇక్కడ రోమా పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చెప్పింది, ఇక్కడ లూకా చెప్పింది, రెండు ఒకటే. అన్య జనులు ప్రవేశం అన్నాడు పౌలు గారు, ఇక్కడ లూకా గారు ఏం రాస్తున్నాడు? అన్య జనుల కాలములు. చెప్పండి, అన్య జనుల కాలం ఏంటిది? ఎండాకాలం, చలికాలం, అదే కాదు. చూడండి, ఏడు సంఘ కాలంలో 7 సంఘ, అందరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. 7 సంఘ కాలాలనే అన్య జనుల కాలములు అన్నారు. 7 చదవండి. అన్య జనముల కాలముల సంపూర్ణ మగు వరకు, అది సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. హల్లెలూయా! యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 7 సంఘకాలలో పూర్తయ్యే సమయం అయిపోయిందా? హల్లెలూయా! నిజమేనా? ఇప్పుడు పూర్తయిన తర్వాత ఏమైతుంది? వధువు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన మరలా ఆ యొక్క యూదుల వైపు ఆయన తిరగడే ఉన్నాడు ఆయన. సరే, ఇంకొక మాట మనం చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని. కుదురుబాటు అంటే 7వ దూత పలుకు దినములలో సమస్త మర్మములు సమాప్తమగును. అదే కుదురుబాటు. హల్లెలూయా! మరి జాన్ గారు అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తాడు కదా, మేము ఆ సంఘానికి ఈ సంఘానికి పోయి, లేకపోతే దాని సంగతి ఏంటిది, దీని సంగతి ఏంటిది, ఏ వాక్యాన్ని కూడా ఎక్కడ కూడా సమాధానం దొరకలేదు. కానీ వర్తమానంలో ఆయన యొక్క హల్లెలూయా ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇక్కడ విశ్రాంతి దొరికింది, ఇక్కడ కుదురుబాటు దొరికింది. ఈ వర్తమాన కాలమే కుదురుబాటు కాలమై ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడికైనా పరిగెత్తే అవసరమే లేదు. ఇప్పుడు మనం కుదురుగా ఉన్నాం. మన ప్రతి ప్రశ్నకు జవాబు వర్తమానంలో ఉన్నది. కానీ సంఘశాఖలకు ఆయగారి దగ్గర పోతే ఆయన అట్లా అన్నాడు, ఆయగారి దగ్గర పోతే ఆయన అట్లా అన్నాడు. వారికి అసలు కుదురుబాటు లేనే లేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇక ఇంతకంటే అరటిపండు ఒలిచి ఇక తినిపించినా తినకపోతే ఇక నువ్వు రోగివని అర్థం. హల్లెలూయా! కుదురుబాటు కాలం అంటే ఈ గడియ వర్తమానం. ఈ గడియ వర్తమానం తర్వాతనే యేసు ప్రభువు వస్తాడని ఎంత చక్కగా చెప్పబడింది.
సార్ మీరు ఎన్నన్నా చెప్పండి, విలియం బ్రెన్హామ్ పేరు అక్కడ లేదు. అప్పటికైనా సోయి ఉండాలి కదా. నేను అంత చక్కగా మాట్లాడుతున్నాను, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నానంటే నేనేమన్నా పండితున్నా? విలియం బ్రెన్హామ్ లేకపోతే నాకేం తెలిసింది? నిజమేనా సార్? బండి నడుస్తుందా? విలియం బ్రెన్హామ్ లేకపోతే అడుగు అడుగునా రాజా మా రాజా అడుగుడునా కొట్టు కొట్టు పాటలతోనే బండి నడిపియాల. కానీ ప్రవక్త ఉండబట్టి చాలా వర్తమానాలుగా మనం ఒక్క వర్తమానాన్ని 6 నెలలు చెప్పినా అది తరిగిపోదు. అది నేను ఇప్పటికీ ఇంకా వర్తమానంలో దిగలే. ప్రవక్త చెప్పిన వర్తమానం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటూ పోతే మనకు ఒక్క వర్తమానమే సంవత్సరం కూడా పట్టవచ్చు. సరే, ఆ రోజు కూడా మనం దాన్ని అందులోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే అక్కడక్కడ కొన్ని విషయాలు తీసుకొని మనం మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా! ఎంతమంది గ్రహిస్తున్నారు? ఓకే, చదవండి సార్. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి, అన్నిటికీ అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం వరకు. ఎందుకంటే 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తమగును. అన్నిటికంటే ఆది కాండం నుంచి. అయితే ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మన పోలిక చొప్పున అన్నాడు. దానికి కుదురుబాటు వచ్చిందా? హల్లెలూయా! నిజమేనా? ఆ 3వ అధ్యాయంలో ఇన్ని రోజులు సర్పము బుసగొట్టి ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలములలో దేన్నైనా తినకూడదని దేవుడని యెహోవా చెప్పేనా అని ఇన్ని రోజులు ఏమనుకున్నావు? నాగరాజు అనుకున్నావు వాడిని. కానీ వాడు నాగరాజు కాదు, వాడు మాట్లాడే మనిషి. అదే కుదురుబాటు కాలం. హల్లెలూయా! ఎంతమంది ఎగురుతారు సార్? సంతోషంగా లేదా? కానీ దేవుడు మన కళ్ళు తెరిచాడు ఆయన. కానీ మంచి వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. ఇప్పుడు 5వ అధ్యాయంలో వరుస క్రమం ఉన్నది. నిజమేనా? ఆదాములో నుంచి సేతుల నుంచి ఆ విధంగా. కానీ కయీను పేరు అక్కడ రాయబడలేదు. అసలు కయీను ఆదాము కుమారుడు కాదు, వాడు సర్పం వలన పుట్టినవాడు. నిజమేనా? మన ఆది తల్లి అవ్వ పైన ఇంత నేరం మోపుతారా? దేవుడు ఆమెను తయారు చేసిందే, అందులో ఏ విత్తనమైనా మొలుస్తుందని దేవుడు ముందే చెప్పాడు. ఆదాము పేరు పెట్టినప్పుడు ఏమని పేరు పెట్టాడు? జీవము గల ప్రతి వానికి తల్లి. జీవము జంతువుకు ఉంటుంది, మనిషికి ఉంటుంది. నేలలో నువ్వు మంచి విత్తనం వేసినా మొలుస్తుంది, చెడ్డ విత్తనం వేసినా మొలుస్తుంది. కాబట్టి స్త్రీని ఆయన భూమిగా చేశాడు ఆయన. మరి ఆది తల్లి అని అంటే సరే నీ ఇష్టం, నువ్వు ఆది తల్లి అంటావు, మొదటి తల్లి అంటావు, ఏదన్నా అననియండి. కానీ దేవుడు తన ప్రణాళికను ఆయన చేయడానికి. హల్లెలూయా! మరి చాలా లోతైన కార్యాలు ఇవి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని. ఇప్పుడు అర్థమైందా? అన్నిటికీ కుదురుబాటు కాలం అంటే వాక్యం ఒకదానితో ఒకటి పొట్లాడుకోవట్లేదు, కానీ అది ఒకదానికి ఒకటి ఆధారం చేసుకుని ఉన్నది. నిజమేనా? అన్నిటికీ కుదురుబాటు కాలం అంటే ఆది కాండము మొదలుకొని ప్రకటన వరకు. ఇప్పుడు వారికి 17వ అధ్యాయంలో ఉండే ఆ మహావేశి ఎవరో తెలియదు. అది విస్తార జలం పైన కూర్చొని ఉన్నది. ఈ విస్తార జలం అంటే ఏంటిదో తెలియదు. ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు అంటే ఏంటి తెలియదు. నిజమేనా? కానీ మనకైతే కుదురుబాటు కాలం, మనకైతే ప్రతిదీ విప్పబడిన కాలం. ఇదెంతో ఆశీర్వదించబడిన కాలం. లోకానికి ఇది శపించబడిన కాలం అయితే వధువుకి ఇది ఆశీర్వదించబడిన కాలం. హల్లెలూయా! చూడండి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. హల్లెలూయా! అంతవరకు యేసు పరలోక నివాసై ఉండుట ఆవశ్యకము. 7వ దూత వచ్చేంత వరకు యేసుక్రీస్తు రాడు. ఇప్పుడు కుదురుబాటు కాలంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వస్తాడని ఎంత చక్కగా ఉంది సార్. పేతురు మాట్లాడుతున్నాడా? అంతవరకు యేసుక్రీస్తు పరలోక నివాసిగానే ఉంటాడు ఆయన. నిజమేనా? మళ్ళీ చదవండి ఆ మాట. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు
పరలోక నివాసై ఉండుట ఆవశ్యకము. అందుకొరకు ఇప్పుడు ఈ 7వ దూత ద్వారా ఆయన ప్రతి మర్మాన్ని ఇచ్చాడు. ఆయన ఇప్పుడు పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిజమేనా? వాక్యం ఖచ్చితంగా నెరవేర్పు జరిగిందా? ఆ నెరవేర్పు కాలంలోనే మనం ఉన్నాం. ఒకసారి 10వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. 10:7 లేకపోతే 1 నుంచి చదవండి. 10వ అధ్యాయం త్వరగా. ప్రకటన 10:1. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఇప్పుడు ఇది ఎవరికైనా తెలుసా సార్? ఈ బలిష్ఠుడైన దూత ఎవరు? ప్రజలు చదువుతున్నారు కానీ వారికి, కానీ మనకు దీనికి కుదురుబాటు కాలం వచ్చింది. నిజమేనా? బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను. ఇది ఎప్పుడు జరిగింది? ఆయన దిగి వచ్చాడా? 7 దూతల సమూహంతో దిగి వచ్చాడు ఆయన. 1963లో ఆ సన్సెట్ పర్వతం దగ్గర నిజంగా దిగి వచ్చాడా? అదే మేఘమును ధరించుకొని దిగి వచ్చుట. మేఘం ఉన్నదా ఇక్కడ? సరే. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. విప్పబడిన ఇప్పుడు ఆ 7 దూతల సమూహంతో పిరమిడ్ ఆకారంలో ఏర్పడిందా? నిజమేనా సార్? ఆ పిరమిడ్ ఆకారంలో ఏర్పడిన ఆ మేఘపు సమూహం, హల్లెలూయా. ఇప్పుడు అదే ఆ దూతలు ఏం తీసుకొని వచ్చాయి? ఇప్పబడిన 7 ముద్రలను. ప్రవక్త అన్నాడు, ఆ దూతలు వచ్చేంత వరకు అందులో ఏమున్నదో నాకు తెలియలేదు అని అన్నాడు ఆయన. ఆ దూతలు ఎందుకు వచ్చాయి? ఆ చిన్న పుస్తకాన్ని తీసుకొని వచ్చాయి. ఆ 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని వచ్చాయి. ఆ మర్మాలను ఇప్పడానికి అవి దిగి వచ్చాయి. హల్లెలూయా. అది రాకడ కాదండి, అది రాకడ కాదు. అది 7 ముద్రలు ఇప్పడానికి వచ్చిన దూతల సమూహం. అది ఆ దూతల సమూహంతో ఆ మేఘం ఏర్పడింది. ఆ మేఘ వృత్తాకారం ఏర్పడింది. నిజమేనా? ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము. ఇప్పుడు యోహాన్ గారు వాళ్ళందరి పేర్లు రాద్దాం అనుకున్నాడు ఆయన. అసలు ఈ 1వ ఉరుము ఎవరి ద్వారా వచ్చింది, 2వ ఉరుము ఎవరి ద్వారా వచ్చింది, ఈ కాలం ఎప్పటి నుంచి ఎప్పుడు, సో అండ్ సో అని మొత్తం పెన్ను తీసుకొని రాసేసి ఇక అందరిని పరలోకం పట్టుకొని వద్దాం అనుకున్నాడు ఆయన. ఓ నాయన, అందరి పేర్లు రాసినామంటే ఇక అందరు లోపలికి వస్తారు. సీట్లు ఆడున్నాయి అక్కడ, అవన్నీ మర్మంగా ఉంచాలి. రాయవద్దు, నీ పెన్ను అక్కడ పెట్టేసేయి. అది నీ పని కూడా కాదు. అది నేను ఒక మనిషిని పంపించానంటే అతడిని నమ్మకూడదు. ఆ నమ్మకూడని మనుషుని ద్వారా నేను కార్యం చేస్తాను. నిజమేనా? హల్లెలూయా. కాబట్టి విలియం బ్రెన్హామ్ని నమ్మట్లేరు. బైబిల్లో ఉంటే ఖచ్చితంగా పేరు ఉన్నది కాబట్టి నమ్మట్లేరు. ఉన్న పేరును చూపించమంటే నేను మరియ పేరు చూపిస్తే విలియం బ్రెన్హామ్ పేరు కూడా చూపిస్తా. నిజమేనా? యోహాను పేరు చూపించు నువ్వు, నేను విలియం బ్రెన్హామ్ పేరు చూపిస్తా. నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను అన్నాడు ఆయన. కానీ యోహానును పంపిస్తున్నానని చెప్పలేదే. బైబిల్లో నాకు చూపి యోహాను పేరు ఎక్కడుందో. ఈ గుడ్డోడు ఏమంటాడంటే, చూపిస్తా సార్, కొత్త నిబంధన నువ్వేందిరా చూపించేది, దయ్యం కూడా చూపిస్తుంది. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము. వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి. ఆ దూత ఎవరు? ఆయనే నిబంధన దూత, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ఒక పాదం భూమి పైన, ఒక పాదం సముద్రం పైన మోపి ఆయన తన పైన తాను ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఆయన దేవుడు ఒట్టు పెట్టుకున్నా కానీ మీరు నమ్మకపోతే అసలు మీరు ఎవర్రా? ఏ జాతికి చెందిన వాళ్ళు మీరు? ఆయనే ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు. అబ్రహాముతో ఆయన ప్రమాణం చేసినప్పుడు తనకంటే గొప్పవానితో ప్రమాణం చేయలేదట ఆయన. దేవుని కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా పేతురు గారు? దేవుని కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? కాబట్టి దేవుడు తన పైన తాను
ప్రమాణం చేశాడు. ఇక్కడ కూడా మనం ఎవరం? అబ్రహాం సంతానం. అబ్రహాంతో ఎట్లయితే ప్రమాణం చేశాడో, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన పిల్లలకు కూడా ప్రమాణం చేసేటప్పుడు ఆయన అలాగే తన పైన తాను ఒట్టు పెట్టుకుంటున్నాడు ఆయన. కానీ ఈ మాయదారి లోకానికి అసలు అర్థం కానే కాదు. ఆయనే ఒట్టు పెట్టుకుని స్వయంగా, నిజమేనా? యోహాను నువ్వు రాయవద్దు, కానీ నేను ఒక ఆయన్ని పంపిస్తున్నానని ఉట్టిగా చెప్పట్లేడు, ఆయన ఒట్టు పెట్టుకొని మరి చెప్తున్నాడు. నిజమేనా? చదవండి సార్. పరలోకమును అందులో ఉన్న వాటిని, పరలోకమును అందులో ఉన్న వాటిని ఎవరు? ఆ బలిష్ఠుడైన దూతే తయారు చేసింది. ఎవరైతే ఒట్టు పెట్టుకుంటున్నాడో ఆయనే తయారు చేసింది. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిలో అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి. ఇది సార్, అందుకు ఆయన దేవుడు. ఆయన ఎందుకు మొక్కాలట? యేసు ప్రభువును మొక్కకపోతే నరకాలి. ఎవడ్రా నువ్వు? అను ఒక మృగానివా, జంతువా? అదేం ప్రశ్న అది? అసలు ఆయన లేకపోతే నీ ఉనికే లేదు. ఆయన లేకపోతే భూమి ఆయనది, పరలోకం ఆయనది, ఆకాశం ఆయనది. ఆయన భూమిపైన నిలబడుకొని తయారు చేసిన ఆయన ఎందుకు నమ్మాలట? నమ్మకపోతే ఒకడు తాగి వచ్చి మన మీటింగ్లో అదే అడుగుతున్నాడు. వానికి అటో ఇటో కాలుక ఏలికో మెడేసి వాడిని పంపించేసిన వాడికి ఎట్లా సమాధానం చెప్పాలో వానికి అంత తెలివి ఉంటే నాకు లేదా? నేను దేవుని సేవకుని నేను. హల్లెలూయా. భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని. హల్లెలూయా. అందులో ఉండే కార్యాలు ఏంటిదో, ఆ 10వ అధ్యాయం ఏంటిదో నీకు తెలియాలంటే ఇప్పుడు ఆయన తన పైన తాను ఒట్టు పెట్టుకొని, సోదరులారా మీరు నమ్మండి దయచేసి, విలియం బ్రెన్హాము అబద్ధ బోధకుడు అన్నప్పుడు మీరు సిగ్గుపడకండి. ఆయన నా ప్రవక్తని ధైర్యంగా చెప్పండి. దేవుడే ఆయన ఒట్టు పెట్టుకొని 7వ దూత అని ఒక ప్రవక్తను పంపించడానికి ఆయన ఒట్టు పెట్టుకొని పంపిస్తున్నాడు. ఆయన సార్ ఎవరు నమ్మట్లేరు సార్, అసలు నువ్వు అవిశ్వాసివి, అట్లా అధైర్యపడేవాడివి, అవిశ్వాసివి. హల్లెలూయా. 7వ దూత పలుకు దినములలో యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో. వా, ఎంత మాట సార్ ఇది! ఆ గొప్ప మహోన్నతుడు, భూమి ఆకాశంలో సృష్టికర్త, ఇక ఆలస్యం ఉండదు గాని. మరి 7వ దూత ఎవరో చెప్పండి. పోనీ విలియం బ్రెన్హాం కాదు, పక్కన పెడదాం. మరి నువ్వు 7వ దూత, దేవుడు ఒట్టు పెట్టుకొని చెప్పిన 7వ దూత ఎవరు? 7వ దూత పరలోకం నుంచి వస్తాడు సార్. వస్తాడు అని పాట పాడుకొని, అణుబాంబులను మా పైన వేస్తాడు అని పాట పాడుకోవాలి నువ్వు, అప్పుడు నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. చూసారా? కానీ 7వ దూత వచ్చి సమస్యాన్ని చక్కబెట్టాలని దేవుని యొక్క వాక్యం ప్రతి చోట మాట్లాడుతున్నది. మరి మర్మాలు ఎత్తబడిన తర్వాత చెప్పి ఏం ఉపయోగం? 7వ దూత ఇప్పుడే ఉండాలి. ఉగ్రత దినం రాకముందే 7వ దూత ఉండాలి. నిజమేనా? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. దేవుని మర్మం ఎక్కడి నుంచి ఉన్నది? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క మర్మం ఉన్నది. నిజమేనా? ఆది కాండంలో ఆయన మరి ఏమై ఉన్నాడో, ప్రకటన గ్రంథంలో ఆయన ఏమై ఉన్నాడో ఆయన అన్నాడు, ఆదియు అంతము నేనే అన్నాడు ఆయన. అల్ఫా ఒమేగా నేనే అన్నాడు ఆయన. ఆ యొక్క ఆది కాండంలో ఉన్నది నేనే, ప్రకటన గ్రంథంలో ఉన్నది నేనే. నేను మొదటి వాడును, కడపటి వాడను. మొదటి వాడంటే ఆది కాండంలో ఆయన భూమి కలుగును గాక అన్నది ఆయనే. దీనికి సమాప్తి ఆయనే. అల్ఫా ఒమేగా ఆయనే. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఎన్ని మాటలను చూపి, ఒక ఆయనతో అయితే మధ్యాహ్నం 12 గంటలకు కూర్చుంటే రాత్రి 12 అయింది. అన్ని వాక్యాలు చూసి చివరికి ఏమన్నాడంటే అంతే రాయబడి ఉంటుంది సార్. ఓరిని
దరిద్రుడా, ఇంతసేపు అన్నం తినకుండా 12 గంటలు మాత్రం పెట్టాం, అంతే రాయబడి ఉంటుంది అంటే ఇక ఏం చేయాలా? దండగ టైం, నడువు నొప్పులు. హల్లెలూయా. సరే, కాబట్టి ప్రవక్త అన్నాడు గుడ్డివానికి, ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి, ఏయ్ నువ్వు ప్రవక్త అటగా, మరి నీకు నిజంగా వరం ఉంటే నన్ను గుడ్డివానికి చేయమనంటే ఆయన అన్నాడు, నువ్వు ఇదివరకే గుడ్డోడివి, ఇక నేను నీకెందుకు గుడ్డితనం కలుగజేయాలి? వాక్యాన్ని నమ్మనోడు గుడ్డోడు కాకపోతే ఏంటిది? నిజమేనా కాదా? ఇక గుడ్డోడిని మళ్ళీ గుడ్డోడిని చేయాలా? అలాగనే వాడు కూడా అంతే, అన్ని రాయబడి ఉన్నా మేము నమ్మము అంటే గుడ్డోడికి మనం ఏం చేస్తాం? హల్లెలూయా. ఓకే, అందరు అర్థం చేసుకుంటున్నారా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం అనుకున్న ప్రతి మర్మాన్ని 7వ దూత బయలుపరుస్తాడని దేవుడు ఇక్కడ ఒట్టు పెట్టుకుని చెప్పాడు. కానీ అయినా సరే వారు ఇంకా నమ్మరు. హల్లెలూయా. అందరూ మరి చివరిగా నేను ఒక వర్తమానం చదివి ముగిస్తాను, టైం అయిపోయింది. ఓకే, 12:30 అయిపోయింది. వర్తమానం చదువుతాం మనం. ప్రశ్నలు జవాబులు 64 8వ నెల 30 మార్నింగ్ ఎం అని ఉంటుంది. 64 8 30 M. వచ్చిందా? 64 8 30 M. అందులో 37వ పేర 37 37వ పేర, సారీ 137 వధువు ఎచ్చటికి వెళ్ళును, అది ఎక్కడికి వెళ్ళును? ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకొరకు వెయిట్ చేస్తున్నాం? మహిమలోనికి వెళ్ళేదానికి. మహిమలోనికి వెళ్ళును, పెళ్లి విందునకు పరలోకానికి వెళ్ళును. పెళ్లి విందునకు పరలోకానికి వెళ్ళును. ఇస్సాకు మరియు రిబ్కాల మాదిరిగా ఉండును. ఇస్సాకు మరియు రిబ్కాల మాదిరిగా ఉండును. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ఎలియాజరు ఏం చేశాడు? తన యొక్క అబ్రహాం యొక్క బంధువుల ఇంటికి వెళ్ళాడు. నిజమేనా సార్? ఇప్పుడు అబ్రహాం ఎవరంటే తండ్రి అయిన దేవుడు. అబ్రహాం ఏ స్థానంలో ఉన్నాడు? తండ్రి అయిన దేవుని యొక్క స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్థానంలో ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఎలియాజరు పాత నిబంధన మాదిరి ఎన్నడూను మారదు. అబ్రహాం ఇప్పుడు ఇస్సాకు కొరకు వధువును తీసుకొని వచ్చేదానికి ఎలియాజర్ని ఆయన ఎక్కడో అన్ని జనులలో పంపించట్లేడు. ఆయన ఆ ఫిలిష్తీయులలో కానీ కనాను స్త్రీలలో పంపించట్లేడు, కానీ అబ్రహాం యొక్క బంధువులు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరో తెలుసా? మనము ఆ తండ్రి యొక్క బంధువులం. మనం ఆయన యొక్క మనసులో ముందే మనం ఉన్నాం. ఆయన అందరి దగ్గరికి ఆయన ఎలియాజరుని పంపలేదు, కానీ ఆయన బంధువులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు ఆయనకు మనకు చుట్టరికం ఎప్పుడు ఆయన మనసులోనే జరిగింది. హల్లెలూయా. అందుకొరకు ఆయన బాబు నువ్వు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని రాకూడదు, ఏ కనాను స్త్రీని కానీ ఫిలిష్తీయులను కానీ తీసుకొని రాకూడదు, కానీ మా రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో, మన రక్త సంబంధి, మనం ఎవరి రక్త సంబంధులం? మన తండ్రి అయిన దేవుని యొక్క రక్త సంబంధులం. అందుకొరకే ఆయన అన్నాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడును. మనం ఎక్కడున్నాం? మన బంధుత్వం ఎప్పటిది? యోబుతో అడిగాడు ఆయన, యోబు ముసలోడు అయినావు కదా, నువ్వు అసలు ఎక్కడున్నావో, నీ ఉనికి ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? నీకు తెలిసే చెప్పు అనంటే ఆయన అన్నాడు, భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? హల్లెలూయా. ఓ దేవుని దూతలు కేరింతలు వేసినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు, మనం అక్కడ ఉన్నాం. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు ఇస్సాకు కొరకు వధువును తీసుకొని రావడానికి అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఎలియాజరును పంపిస్తున్నాడు. ఇప్పుడు మలాకి గ్రంథము అబ్రహాము కాదా? పాత నిబంధన కాదా సార్? అబ్రహాము పంపినట్లుగా. నిజమేనా? ఆ కొత్త నిబంధనలో ఉండే ఇప్పుడు ఇస్సాకు ఎవరు? కొత్త నిబంధన. మలాకి ఎవరు? పాత నిబంధన. పాత నిబంధనలో ఉండే ఆ యొక్క అబ్రహాము కొత్త నిబంధన కొరకు వధువును తీసుకొని రమ్మని అంటున్నాడు.
ఇప్పుడు విలియం బ్రెనామ్ ఎక్కడి నుంచి బయలుదేరాడు? పాత నిబంధన నుంచి బయలుదేరాడు ఆయన. అర్థం చేసుకుంటున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పాత నిబంధన నుంచి విలియం బ్రెనామ్ వచ్చి ఈ కొత్త నిబంధనగా ఉన్న ఇస్సాకు కొరకు, పెళ్లి కుమారుని కొరకు ఆయన ఒక వధువును తీసుకొని వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇస్సాకు ఈ యొక్క ఎలియాజరు ఆ యొక్క అబ్రహాం యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇస్సాకు ఎక్కడున్నాడు? ఇంటిలో లేడు. అబ్రహాం యొక్క ఇంటిలో లేడు, కానీ పొలంలో ఉన్నాడు. తండ్రి ఇంటికిను ఈ యొక్క వధువు ఇంటికి మధ్యలో ఉన్నాడు ఆయన. ఎక్కడిది? పొలము అనగా మధ్యాకాశం. ఇస్సాకు ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు? పొలంలో వెయిట్ చేస్తున్నాడు. మీకు స్టోరీ ముందు అర్థమవుతుంది. ఓకే, చదవండి. ఇస్సాకును ఎదుర్కొనుటకు రిబ్కా వెళ్ళెను. ఎలియాజరును గుర్తుంచుకొనండి. అబ్రహాము నుండి బయలువెళ్ళిన వర్తమానమునకు ప్రతినిధి. వర్తమానం ఎక్కడ ఇది? యెహోవా మహాదినం రాకముందు ప్రవక్తకు ఏలియాను పంపిస్తాడు ఆయన. అది ఎట్లా ఉన్నది? అది తండ్రి అయిన దేవుడే, కుమారుడి నుంచి రాలేదు ఆ వర్తమానం, తండ్రి అయిన దేవుడి నుంచే వచ్చింది. నిజమేనా? ఇస్సాకుకు వధువును కనుగొనుట కొరకు ఎలియాజరు బయలువెళ్ళెను. సాయంకాలపు వేళ అతడు అందమగు రిబ్కాను కనుగొనెను. సాయంకాలపు వేళ. ఇప్పుడు ఇది ఏ సమయం? ఇది సాయంకాలపు సమయం. ఇది అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. కాబట్టి ఆ సాయంకాల సమయంలో ఎలియాజరు వెళ్తూ ఉన్నాడు. అలాగనే సాయంకాల సమయంలో ఈ వర్తమానం మనకు వచ్చింది. ఇది ప్రొద్దుగుంకే వేళ. లోకానికి ఇదేంటిది? పొద్దుగుంకే వేళ ఇది. సాయంకాలపు వేళ అతడు అందమగు రిబ్కాను కనుగొనెను. చిన్న నల్లని ఛాయ బాలిక. చూడండి, నల్లని ఛాయ బాలిక. నువ్వు నల్లని దానవైనను బహు సుందరివతి. నిజమేనా? ఇప్పుడు మనం చూడ్డానికి మనకు అందం ఏమీ లేదు, కానీ మన సౌందర్యాన్ని ఆయన మెచ్చాడు ఆయన. ఏంటిది ఆ సౌందర్యం? వర్తమానం నువ్వు చేర్చుకున్నావు. ఆ వర్తమానమే నిన్ను సౌందర్యవతినిగా మార్చింది. హల్లెలూయా. చిన్న నల్లని ఛాయ బాలిక కుండలో నీరు చేదుకొని వచ్చుచుండెను. ఎలియాజరు ప్రార్థించెను. ప్రభువకు దేవా నాకు మంచి ప్రయాణము దయచేయము. నా యజమానుడకు అబ్రహామునకు జయమునిమ్ము. ఫిలిస్తీన్లలో నుండి ఆమెను తీసుకుని రాకూడదు అని అతడు చెప్పాను. అది బ్యాప్స్లో నుంచి తీసుకొని రాకూడదు, హెబ్రోన్ నుంచి తీసుకొని రాకూడదు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మేము ఆ సంఘం ఈ సంఘం, ఆయన ఏ సంఘంలో నుంచి కూడా ఆయన ఎవరిని తీసుకోడు ఆయన, కానీ వాక్యంలో నుండి మాత్రమే వధువును తీసుకుంటాడు ఆయన. తన జనుల మధ్యలో నుండి ఆమెను తీసుకుని రావాలని చెప్పాను. తన జనుల మధ్యలో నుండి ఆమెను తీసుకుని రావాలని చెప్పాను. క్రీస్తు యొక్క వధువు మరియు క్రీస్తు రక్త సంబంధం కలిగి ఉన్నారని చూపించెను. క్రీస్తు రక్త సంబంధం కలిగి ఉన్నారని చూపించెను. ఎందుకనగా రిబ్కా మరియు ఇస్సాకులు బాంధవ్యం ఉన్నవారు. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం లేకుండానే వీళ్ళందరూ మాకు బంధం ఉంది. ఏ బంధం ఉంది? రక్తం ఎక్కడుంది? రక్తం మ్యాచింగ్ ఏమైనా కలుస్తుందా? ల్యాబ్లోకి తీసుకురా, వర్తమానం ల్యాబ్లో ఏం కలుస్తుంది? అసలు రక్తమే లేదా. మేము పోతాం అని అంటే అసలు అక్కడ రక్తం మ్యాచ్ కానిది ఏంది? పెళ్ళి ఎట్లా చేస్తారు అక్కడ? వారు వెళ్ళిరి. అందమగు రిబ్కా బయటకు వచ్చాను. నీరు తీసుకుని వచ్చాను. అతడు ప్రార్థించాను. వంటలన్నిటికీ నీరు పెట్టెను. రిబ్కాను మీరు గమనించండి. తుది నిర్ణయం రిబ్కాదే. హల్లెలూయా. కానీ ఈరోజు లోకం ఎలియాజరు నమ్ముదునా నమ్మకపోదునా? ఆ రోజు ఎలియాజరు పంపించాడనంటే ఎలియాజరు మంచోడే. మళ్ళీ ఈరోజు తన కుమారుడైన ఇస్సాకు కొరకు ఎలియాజరు పంపిండంటే ఇప్పుడు నమ్మం సార్. అప్పుడు పాత స్టోరీ నమ్ముతామనంటే మరి కొత్త స్టోరీలో కూడా ఎలియాజరు ఉండాలి కదా. కానీ నిర్ణయం ఇప్పుడు రిబ్కాదే. హల్లెలూయా. ఆ బాలిక నిమిత్తము అతడు ఆమె తండ్రిని అడిగాను. ఆ బాలిక తల్లితో కూడా మాట్లాడాను. వారిద్దరిలో ఎవరు నిర్ణయం చెప్పలేదు. తల్లి సంఘాన్ని అడిగాడు, బ్రదరన్ సంఘాన్ని అడిగాడు ఈ వర్తమానికుడు. హల్లెలూయా. కానీ బ్రదరన్ సంఘం అయ్యా మాకు తెలియదు అన్నారు. తల్లి సంఘం కూడా ఏమన్నది? మాకు సంబంధం లేదన్నారు. ఆమెదే నిర్ణయం అన్నారు వాళ్ళు.
జాన్ గారిలాగా ఆయన వచ్చి అడిగాడు, అయ్యా ఏంటి ఈయన సంగతి అని అంటే, అగో ఆ వ్యక్తి నీ ముందున్నాడు, ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నిర్ణయం చేయాల్సింది రిబ్కా, నా శిరమును ఛేదించిన ఈ వర్తమానం కొరకే. అది సాక్ష్యం అంటే. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. వారిద్దరిలో ఎవరునూ నిర్ణయం చెప్పలేదు. కొద్దిసేపు ఆమెను ఉండమని కోరిరి. నా పని విషయంలో నన్ను ఆటంకపరచవద్దు అని అతడు చెప్పాను. రిబ్కాయే తీర్మానం చేయవలసి వచ్చెను. ఇప్పుడు తీర్మానం ఎవరు చేయాలి? ఉన్నదా రిబ్కా ఇక్కడ? ఆమేన్. ప్రతి ఆదివారం రెగ్యులర్గా చర్చికి రావాలని నిన్నెవరో పాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు, నీ భర్త చెప్పాల్సిన అవసరం లేదు. నీవే ఒక తీర్మానం చేయాలి. తీర్మానం రిబ్కాయే చేయవలసి ఉండెను. ఎందుకనగా అతడు ఇట్లనెను, ఆమె యుక్త వయసురాలు కావున ఆమెనే నిర్ణయం చేసుకొనియండి. ఆమెకు అది తెలియజేసిన వెంటనే ఆమె తన మనసులో నిర్ణయం చేసుకున్నది. నేను వెళ్ళేదను అన్నది. వెళ్ళేదను అనేను. ఎవరితో? నేరుగా ఎలియాజరు లేకుండా ఆమె రాలేదు. ఎలియాజరు ఉండాల్సిందే. ఓ బుద్ధి లేని క్రైస్తవ సంఘమా, ఆ రోజు పాత నిబంధనలో ఎలియాజరు ఉన్నాడంటే, ఓ పెళ్లి జరగడానికి ముందు ఎలియాజరు ఉండాలి ఖచ్చితంగా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. పాత నిబంధనలో ఒక యేసేపు ఉన్నాడంటే కొత్త నిబంధనలో ఒక యేసేపు ఉన్నాడు. ఆయన తన స్టోరీని మార్చడు, ఆయన తన స్టోరీ డిటో దింపుతాడు ఆయన. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నిజమేనా? ఆ అహస్వరోసు రాజు దగ్గర 7 షండులు ఉన్నారంటే, మరి ఈ గొప్ప రాజు దగ్గర 7 షండులు ఉన్నారు, 7 నపుంసకులు ఉన్నారు. ఆ మాత్రం తెలియకపోతే వస్తీ అయిపోయినావు నువ్వు. బస్తీలో ఈ వస్తీలో ఎక్కువైపోయారు, తిరుగుబాటు చేసేవాళ్ళు. ఆమె ఒంటె ఎక్కి బయలుదేరినది. అది ఒంటె ఏంటిది? వర్తమానమే ఒంటె ఉన్నది. నిజమేనా? ఆయన ఏమన్నాడు? ఆయన సూది బెజ్జంలో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము. సూది అంటే ఏదో కాదు, నిజంగా సూది కాదు, కానీ ఇరుకు మార్గం అది. నువ్వు ఆ చిన్న మార్గంలో ఆ ఎత్తబొట్లోకి నువ్వు పోవాలంటే ఖచ్చితంగా ఒంటెను నువ్వు ఎక్కాలి. అంటే వర్తమానం కలిగిన వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఆమె వంట ఎక్కి బయలుదేరినది. చూడండి ఆమె ఏ వంటకు నీరు పోసినదో. గ్లోరీ. ఏ వంటకు నీరు పోసిందో. ఏంటిది ఇప్పుడు వంటే? పక్షిరాజు వర్తమానం. ఇదేనా? చాలా మందికి రెక్కలు కలిగిన పక్షిరాజును చూస్తే ఒళ్ళు మొత్తం ఏంటిది? గొంగలి పురుగులు పాకినట్టే ఉంటుంది. సార్ ఆ పక్షిరాజుని అసలు చూపించకండి, ఎక్కడో మొత్తం చొక్కా అయిపోసి గోక్కున్నట్టు కనిపిస్తుంది సార్. గోక్కో మాదేంది. నిజమేనా? కానీ మాకు ఈ పక్షిరాజు అంటే, ఈ పక్షిరాజు వర్తమానం మాకు బయలుపాటునిచ్చింది. ఈ వధువు, వాక్య వధువు, ఈ పక్షిరాజు వర్తమానం మనల్ని వాక్య వధువుగా మార్చింది. నిజమేనా? హల్లెలూయా. ఆమె ఏ వంటకు నీరు పోసినదో ఆ వంటియే ఆమెను పెండ్లి కుమారుని వద్దకు మోసుకొని పోయినది. అదే ఆమెకు జయమునిచ్చెను. నిజమేనా? ఈ వర్తమానంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ర్యాప్చర్లోకి తీసుకొని పోయేది. ఆమె ఏ వంటకైతే నీళ్లు పోసిందో అదే వంటనేకి ఆమె ఇస్సాకు దగ్గరికి పోయింది. అలాగనే ఇప్పుడు నువ్వు ఒకదానికి నీళ్లు సంఘశాఖలకు నీళ్లు పోసి మరి నువ్వు ఇస్సాకుని కలుసుకుంటారంటే ఎట్లా కలుసుకుంటావు? త్రిత్వం అని చెప్పి ఇస్సాకు ఎలియాజరు వచ్చి, అమ్మ నువ్వు 3 పెళ్లి చేసుకోవాలి తెలుసా? ఒక ఆయన తండ్రి అయిన దేవుడు, ఒక ఆయన కుమారుడైన దేవుడు, దరిద్రుడాలని చెప్పి చీపురు గట్ట పట్టుకొని. నిజమైన అందుకొరకే ఈ రిబ్కా కూడా 3 అసలు ఒప్పుకోదు. ఒక్కడే ప్రియుడు మాకు కావాలి. అవైతే ఏం లేదు సార్, లోకంలో జరగనిది ఎక్కడుంది, ఇక మేము కూడా రాజీ పడతామనంటే, నువ్వు రాజీ పడితే పడు, కానీ మా ప్రియుడు ఒక్కడే. హల్లెలూయా.
మనము ఆ శక్తికి నీరు పోయొచ్చు స్తుతించుచున్నాము. నీరు, జీవము, స్తుతి, వాక్యము అనే మనలను అవే మనలను మహిమ రాజ్యమునకు వెళ్ళుటకు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు తీసుకుని వెళ్ళును. అవునయ్యా ఆమేన్. ఈ వర్తమానం చదవడానికి కూడా ఓపిక లేదు వాళ్ళకి. ఇందులో విలియం బ్రెన్హామ్కి ఏమైనా మహిమ తీసుకొని వస్తున్నామా? ఇందులో ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన ఈ వర్తమానంలో మన ప్రియుని గురించి చెప్తున్నాడు ఆయన. కానీ నీకు మంచి మార్గం చెప్పేవాడిని ఓరవనానంటే మరి ఏం చేయాలా? నేను అన్నాను, సార్ మీ డబ్బులు ఏమైనా విలియం బ్రెన్హామ్ ఎత్తకపోయాడా, లేకపోతే మీది ఏం దోచుకున్నాడో చెప్పు అన్నా. అట్లా కాదు సార్, బైబిల్లో ఉండాలి పేరు అంటాడు ఆయన. ఇక మళ్ళీ నేను నా శాయశక్తిలో నీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, అయితే నీ చేత అయితే నేను నమ్మింపజేయలేను, దేవుడే కృప చూపాలి. అయితే చివరికి అన్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి సార్, 15 సంవత్సరాల నుంచి వెతుకుతున్నా అంటున్నాడు ఆయన. ఓకే, ఆ సంతోషకరమకు 1000 ఏళ్ల పాలన దినము యొక్క రాక కొరకు ఎదురు చూచుచున్నాము. మన ధన్య ప్రభు వచ్చినప్పుడు ఎదురు చూచుచున్న వధువును తీసుకుని పోవును. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ప్రతిదినం నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడే అలాగనే ఆ యొక్క సుమయేను ఆ మెస్సయ్య పుడతాడని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆ అన్న అనే ప్రవక్తిని అదే ఆశ కలిగి ఉన్నది. ఇక ఆదివారం ఆమెను, మిగతా రోజులన్నీ కామెన్ నోమెన్ అన్నట్టుగా అట్లా ఉంటే ఎత్తబట్టేది నీకు జరగదు. నువ్వు ఎక్కడున్నా ఏ సమయంలో అయినా నీవు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. చదవండి సార్, త్వరగా గుర్తుంచుకోనండి. ఇస్సాకు గుడారమును విడిచి బయట వచ్చి పొలములో ఆ మెట్ట మధ్యాహ్న సమయమందు ధ్యానించుచు నిలబడి ఉండెను. పాత నిబంధనలు కూడా ఆయన తన సహోదరులకు తెలియపరచుకోవడానికి ఆయన రాజభవనం నుంచి బయటకు వచ్చి తన అన్నల మెడ మీద పడి ఆయన ఏడ్చి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన రాజభవనంలో బయలుపరచుకోలేదు, కానీ ఆ రాజభవనం వెలుపల బయలుపరుచుకున్నాడు ఆయన. అలాగనే ఇక్కడ ఇస్సాకు తన తండ్రింటిలో లేడు, కానీ పొలానికి వచ్చాడు, అదే మధ్యాకాశానికి. ఓకేనా? రిబ్కా వచ్చుటను అతను చూచినప్పుడు అతనిని ఎన్నడూ ఆమె చూడలేదు, ఆమెను ఎన్నడూ అతడు చూడలేదు. అది నిజమేనా? మనం చూసామా ఆయన్ని? కానీ ఎలియాజరు వర్తమానం మన ప్రియుడు ఎట్లా ఉంటాడో, ఆయన గొప్పతనం ఏంటిదో మనకు తెలియపరిచిందే ఎలియాజరు. హల్లెలూయా. కానీ అట్లాంటి మన ప్రియుని యొక్క సౌందర్యాన్ని వర్ణించిన ఎలియాజర్ని వద్దంటే, అసలు ఎలియాజర్ లేకపోతే ఇస్సాకు అసలు పెళ్ళే కాదు. నిజమేనా కాదా? చూడండి. కానీ అది మొదటి చూపులోనే ప్రేమ. ఆమె అతనిని ప్రేమించసాగినది. అతడు ఆమెను ప్రేమించెను. ఆమె ముసుగు కూడా ధరించినది. ఆమేన్. చూడండి, ఆమె అతనిని చూడగానే ఆమె హృదయం సంతోషంతో నిండిపోయినది. ఎంతమందికి సంతోషంగా ఉంది? ఆమేన్. మన ప్రియుని యొక్క ముఖాన్ని చూడాలని, ఆయనను ఎప్పుడెప్పుడు కలుసుకోవాలని మరి ఎంతమందికి ఆశగా ఉన్నది? ఆ రిబ్కా వలె మనం కూడా ఉన్నప్పుడు మనం ఆయనను కలుసుకుంటాం. ఆమె ఎవరిని పెండ్లి చేసుకున్నో తెలియదు గాని విశ్వాసము ద్వారా ఆమేన్. గుర్తుంచుకొనండి, యేసు రాజ్యమును విడిచిపెట్టెను, మహిమలో మనము ఆయనను కలుసుకొనము. కానీ ఆకాశము మరియు భూమికి మధ్య అనగా మధ్యాకాశములో ఆయనను కలుసుకుందాము. అది ఆ ఇస్సాకు యొక్క బయటికి రావడం అది మాదిరిని కలిగి ఉన్నది. ఆ మధ్యాకాశంలో కలుసుకుందాము. మనలను విమోచించుటకు అది విస్తరించబడినది. మధ్యలోనే అతడు రిబ్కాను కలుసుకొనెను. ఆమె ఇంటికిని అతని ఇంటికిని మధ్య కలుసుకొనెను. పెళ్లి కుమార్తె ఇంటికిని తండ్రి ఇంటికి మధ్యలో ఆయన నిలబడ్డాడు. ఆయన ఎంత మాదిరిగా ఉన్నది చూసారా? ఈ రోజు కూడా ఆయన ఎక్కడికి రాబోతున్నాడు? తండ్రి ఇంటిని విడిచి ఆ మధ్యాకాశానికి రాబోతున్నాడు ఆయన.